ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు అలాగే, నేను నాకు అర్థం కాదు. సరే సరే, అట్లకి వెళ్ళి పడుకోండి. I don't have a problem, man. All right. So, yeah, ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కింద, as you discussed, we can have multiple tasks. So, when change is change is driven from end to end, multiple teams get involved with respect to that change. In that case, we will have different teams using different tasks. So end of the day, there should be one owner for the transport. Whenever somebody is trying to add a change to the transport, they can change the owner name. Yeah. So looking at these options, yeah. So this is basically helps you to change the owner name. This will help you to delete, but don't ever do that. If you have, I think most accept basis, no one should have to access to deleted transport. Yeah. This move objects. This basically ఒక పొరపాటున మనం ఒక ట్రాన్స్పోర్ట్ లో పెట్టాంది ఒక ట్రాన్స్పోర్ట్ లో పెట్టామనుకోండి, you can copy those objects from one transport to other transport. That's pretty common practice. ఇవి కూడా అంతే, అడిషనల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా దాంట్లో ఇంక్లూడ్ చేయాలి ఒక ట్రాన్స్పోర్ట్ నుంచి ఇంకో ట్రాన్స్పోర్ట్ కి అంటే, హోల్డర్ ఇది కూడా చేసాడు. అన్ని క్లియర్ చేశారు వీళ్ళు. దట్స్ ఫైన్. సో నా పేరు పైన ఉన్నాయి చూద్దాం, రిలీజ్డ్ అయిన ఉన్నాయా? ఉన్నాయి కదా. ఈ ఆప్షన్ గురించి అనుకున్నాం కదా. ఇది కూడా ఏ ఆబ్జెక్ట్ నుంచి కాపీ చేసుకోవాలని అంటే, ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇక్కడ ఇచ్చేసేయండి. దాని నుంచి అందులో ఉన్నాయని దీంట్లో కాపీ అవుతాయి. ఎప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు వాడతాం. ఏదో ఒక 2 సార్లు వాడుంటాయంటే అవసరం లేని డిలీట్ చేసుకొని కొత్త దాంట్లో యాడ్ చేసుకుంటా కదా. చెక్ ఆబ్జెక్ట్స్, యూ డోంట్ యూజ్ దిస్ వన్. యా, ఇది రిలీజ్ కదా, తెలుసు కదా. మనం రిలీజ్ చేసుకోవాలి అంటే ముందు టాస్క్ రిలీజ్ చేస్తాం, ఇట్లా టిక్ మార్క్ వస్తుంది. దాని తర్వాత మెయిన్ టిఆర్ రిలీజ్ చేస్తాం. So you are doing this in development to import a transport in quality or production. ట్రాన్స్పోర్ట్ రిలీజ్ స్టేటస్ లో ఉంటేనే రిలీజ్ టీమ్ కన్సిడర్ చేస్తారు. సో అప్పుడప్పుడు కొన్నిసార్లు మర్చిపోతుంటాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం చేంజ్ రిక్వెస్ట్ లో, కెన్ ప్లీజ్ ఇంపోర్ట్ దిస్ ట్రాన్స్పోర్ట్ టు క్వాలిటీ అన్నాం అనుకోండి. వాళ్ళ క్వాలిటీలోకి వెళ్ళి వెన్ దే ట్రై టు ఇంపోర్ట్, దే విల్ గెట్ అన్ ఎర్రర్ ఇఫ్ యూ డోంట్ రిలీజ్ దిస్ ట్రాన్స్పోర్ట్. యా. సో ఆల్వేస్ కొన్ని ప్రాజెక్ట్స్ లో ఎలా ఉంటుందంటే, వి రిలీజ్ ద టాస్క్ బట్ ఈ మెయిన్ ట్రాన్స్పోర్ట్ అనేది రిలీజ్ టీమే రిలీజ్ చేసుకుంటది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. యా, there's nothing logic about it. Any questions on this transport part? So నిన్న మనము ఇది వర్క్ బెంచ్ కదా, కస్టమైజింగ్ లో I have some ఇది ఎవడు వాడుతున్నాడు ఇంకా నాకు అర్థం. I don't know who else is doing all this stuff.
సో మనం సపోజ్ మన ఏదో రోల్స్ క్రియేట్ చేసాం కదా, డిరైవ్ మాస్టర్ రూల్ చేసుకున్నప్పుడు ఇది చేసాం కదా. ఇప్పుడు కదా ఇన్హెరిటెన్స్ క్లిక్ చేస్తే మనకు ఇది పేరెంట్ రోల్, ఇవన్నీ చైల్డ్ రోల్స్ కదా. ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ చేయాలి. ప్రాసెస్ ఏంటి ఫనీ, ఐ వాంట్ టు ట్రాన్స్పోర్ట్. ఇవి క్రియేట్ చేసుకున్నాను, వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి, క్వాలిటీకి పంపించమని చెప్పారు. సో ఫస్ట్ నేను ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ లో పెట్టాలి కదా. సో వాట్ ప్రాసెస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏం ట్రాన్స్పోర్ట్ అన్నా? మూవ్ చేయాలంటున్నారా? అదే అంటారు. మూవ్ నేనెందుకు చేస్తా? ఐ వాంట్ టు, నాకు ఈ క్రియేట్ చేసిన ఈ క్వాలిటీకి మూవ్ చేయాలి. ప్రాసెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి, వాట్ స్టెప్స్ యూ ఫాలో? అర్థం కాలేదు. హిమజ, ఇవి నేను ఒక మాస్టర్ రోల్ క్రియేట్ చేసిన, దీనికి చైల్డ్ రోల్స్ ఉన్నాయి కదా, వాట్ యూ కాల్ డిరైవ్ రోల్స్. డిరైవ్ రోల్స్ ఒక 6 ఉన్నాయి. ఇవన్నీ నేను ట్రాన్స్పోర్ట్ లో పెట్టాలి. ఏం చేయాలి? పిఎఫ్సిజిలో లోడ్ చేయాలి కదా నా ఫస్ట్ రోల్స్. ఏ రోల్ లోడ్ చేయాలి? విచ్ రోల్? అదే మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఆ రోల్. చైల్డ్ రోల్స్ ఓన్లీ, ఆల్ చైల్డ్ రోల్స్. ఇవి కొత్తవి కదా, ఇవి కొత్త సెట్ ఆఫ్ రోల్స్ అన్నమాట. నాకు ఈ రోల్ క్రియేట్ చేయమన్నారు, ఈ డిరైవ్ రోల్స్ క్రియేట్ చేయమన్నారు. ఎస్, సో యువర్ రైట్ అరవింద్ ఉంది. సో మనం ఓన్లీ చైల్డ్ రోల్స్ యాడ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా పేరెంట్ రోల్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ మాస్ రోల్స్ కదా. మాస్ రోల్స్ అన్నప్పుడు దెన్ వాట్ వి డు, మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది కదా, యూటిలిటీస్, మాస్ ట్రాన్స్పోర్ట్. మాస్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంది? ఫస్ట్ మనకి ఏ ఆప్షన్ ఉంది? సింగిల్ రోల్స్ ఇన్ కాంపోజిట్ రోల్. అంటే మనం ఏదైతే ఇక్కడ లిస్ట్ ఉందో దీంట్లో కాంపోజిట్ రోల్స్ ఉన్నాయా? లేవు. యాక్చువల్లీ సింగిల్ రోల్సే ఇవన్నీ. అది మనకు తెలిసి ఉండాలి, మనం ఏ రోల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, ఏ రోల్స్ క్రియేట్ చేసామని. స్పేసెస్ ఉన్నాయి కదా, ఐ డౌట్ ఇట్ విల్ నాట్ టేక్. ఐ నీడ్ టు రిమూవ్ ద స్పేసెస్. ఎప్పుడైనా మాస్టర్ రోల్ స్పెషల్ గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ రోల్ యాడ్ చేస్తే మాస్టర్ రోల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మాస్టర్ రోల్ యాడ్ చేస్తే చైల్డ్ రోల్స్ వస్తాయా? సో ఎన్ష్యూర్ దట్ దీస్ 2 ఆర్ ఆల్వేస్ సెలెక్టెడ్, నథింగ్ రాంగ్. ఇక్కడ సింగిల్ రోల్స్ అంటే ఈ సింగిల్ రోల్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇవి కూడా ఒక కొన్ని కాంపోజిట్స్ లో ఉంటాయి ఆల్రెడీ. సో ఖచ్చితంగా అది ఉంచండి. దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్, బై డిఫాల్ట్ గా ఏ 2 ఆప్షన్స్ ఉన్నాయో ఆ 2 ఉండనివ్వండి. యా, మీరు మాస్ గా రోల్స్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది, సింగిల్ రోల్స్ ఇన్ కాంపోజిట్ రోల్స్. ఒక్కొక్క రోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ ఆప్షన్ మీకు రాలేదు. మీరు ప్రాక్టీస్ చేస్తే గమనించుంటే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ మల్టిపుల్ రోల్స్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ సింగిల్ రోల్స్ ఇన్ కాంపోజిట్ రోల్ అనే ఆప్షన్ నాకు ఎనేబుల్ అయింది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్. మీన్వైల్ అదే ఒక మాస్టర్ రోల్ ని నేను ట్రాన్స్పోర్ట్ చేశాను అనుకోండి, దాంతో పాటు సింగిల్ రోల్స్ వస్తాయా అరవింద్?
నో అన్న, అంటే ఓన్లీ మాస్టర్ రోల్ ఒక్కటే చేంజెస్ అవుతాయి. కరెక్ట్. సో ఒక మాస్టర్ రోల్ ని ట్రాన్స్పోర్ట్ లో యాడ్ చేసినప్పుడు ఓన్లీ మాస్టర్ రోలే ఉంటది దాంట్లో. ఐడియలీ చేంజెస్ అంటే మనం పిఎఫ్సిజీలో పోయి చేంజెస్ అన్ని డిరైవ్ రోల్స్ అన్ని కొట్టేస్తాం. ఆ 2 స్క్వేర్ సింబల్స్ ఉన్నాయి కదా, అది కొట్టేస్తాం. చేంజెస్ అన్ని డిరైవ్ రోల్స్ కి ఎఫెక్ట్ అవుతాయి. కానీ వెన్ యూ యాడ్ దెమ్ టు అ ట్రాన్స్పోర్ట్, ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ యూ హ్యావ్ టు యాడ్ ద చైల్డ్ రోల్స్. మాస్టర్ రోల్ వదిలేస్తే ఏం కాదు, మాస్టర్ రోల్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది చైల్డ్ రోల్ తో పాటు. అందుకే పిఎఫ్సిజీకి మనం మాస్టర్ రోల్ ఓపెన్ చేసామనుకోండి, మాస్టర్ రోల్ ఇంకేమైనా పేరెంట్ రోల్ ఉండదు. మాస్టర్ రోల్ ఇది స్టాండ్ అలోన్ రోల్ కదా. అదే చైల్డ్ రోల్కి వెళ్తే మీకు డిస్క్రిప్షన్ ట్యాబ్ లో రైట్ సైడ్ డిరైవ్డ్ ఫ్రమ్ అని ఉంటుంది కదా, ఆ పేరెంట్ రోల్ కదా. సో యాక్చువల్గా ఇది చైల్డ్ రోల్ యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు పేరెంట్ రోల్ వస్తుంది. సో దట్స్ ద డిరైవ్ రోల్స్ చేస్తే చాలు ట్రాన్స్పోర్ట్ కి. మాస్టర్ రోల్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయదలుచుకుంటే తప్పేం లేదు. దేర్ ఈస్ నథింగ్ రాంగ్. ఇట్ విల్ నాట్ త్రో ఇంటూ ఎనీ ఎర్రర్. ఎస్ శ్రీకాంత్. మాస్టర్ రోల్స్ ఇంకా పేరెంట్ రోల్స్ ఇది రెండు ఒకటే కదా? ఎస్ సార్, రెండు ఒకటే. మాస్టర్ రోల్ అన్నా పేరెంట్ రోల్ అన్నా టెంప్లెట్ రోల్ అన్నా ఒకటే. మస్ట్. ఇప్పుడు మనం సింగిల్ రోల్ ట్రాన్స్పోర్ట్ చేయదలుచుకున్నాం అనుకోండి, మనకు చూడండి ఇంతకుముందు చూపించిన ఆప్షన్ రాలేదు. సిస్టమ్ ఆటోమేటిక్ గా మాస్ రోల్ సెలెక్ట్ చేసుకోగానే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. దాని అర్థం ఏంది, సింగిల్ రోల్స్ అన్ని కొన్ని కాంపోజిట్స్ లో ఉంటాయి, యూ వాంట్ టు స్టిల్ మూవ్ ఫార్వర్డ్ అనేది అర్థం. దట్స్ ఫైన్, యూ ఆల్వేస్ కీప్ దట్ ఆప్షన్ ఎనేబుల్, నథింగ్ రాంగ్. Arvind, so I want to delete some roles. Yeah, this is also an important thing. So నేను కొన్ని రోల్స్ ప్రొడక్షన్ ఉంది, ఓకే, నాకు ఒక టికెట్. ఎండ్ ఆఫ్ ద డే మన టార్గెట్ అంతా ప్రొడక్షన్ కదా, ఈ పంచాయతీ అంతా చేసేది ఎందుకు? వీఆర్ రిక్వైర్మెంట్ ఈస్, చూసారా, వీ కెన్ ఆల్సో క్రియేట్ ఎ న్యూ రోల్. సే సో ఈ డిస్క్రిప్షన్ ఏంటంటే పెట్టుకోండి. దట్ ఐ ఆల్రెడీ టోల్డ్ హౌ ది స్టాండర్డ్ డిస్క్రిప్షన్ ఫార్మాట్ ఇస్. లీవ్ ఇట్. నేను ఒక కొత్త కస్టమైజింగ్ టాస్క్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేశాను కదా. మళ్ళీ నేను SC01కి వచ్చా. ఐ వాంట్ సీ ది ట్రాన్స్పోర్ట్ కదా, ఇక్కడ ఉంది. నాకు వర్క్ బెంచ్ కాదు కాబట్టి లెట్ మీ మినిమైజ్ టు గెట్ చూస్డ్ ఇన్ క్లారిటీ. సో నాకు రోల్స్ కదా, ఈ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసుకున్నా. దాంట్లో ఐ హ్యావ్ యాడెడ్ సమ్ రోల్స్. ఇది యాడ్ చేశాను కదా, సో ఆటోమేటిక్గా పేరెంట్ రోల్ వచ్చింది. నేను పేరెంట్ రోల్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి, ఈ అన్నిటికీ ఒకటే పేరెంట్ రోల్ కాబట్టి, so you've got this parent role here. You call it as master role, that's fine. Yeah, సో అందుకని ఎప్పుడైనా రియల్ టైంలో చూస్తే మీకు మాస్టర్ రోల్కి ఇక్కడ M ఉంటుంది స్టార్టింగ్కి, డిరైవ్ రోల్కి కొన్నిసార్లు D అని ఉంటుంది, బట్ ఏదో మన ఫ్లోలో అలా M అని చేసాము. ఈ నామన్క్లేచర్ అనేది it depends on project to project. There is no standard, but when you look at the role name, that should give you a sense. Looking at the role, you should be able to tell a role
డిస్ప్లేకి సంబంధించిందా, చేంజ్కి సంబంధించిందా, ఏ మాడ్యూల్కి సంబంధించింది, ఆ జాబ్ రోల్ ఎలా ఉంటుంది, ఇది చూస్తే మనకు తెలిసిపోతుంది కదా. రైట్, ఓకే, ఇది ఎంఎంది ప్లాంట్ టెక్నీషియన్ రోల్ అని. అలాగే ఇట్ షుడ్ మేక్ సమ్ సెన్స్. మామూలుగా మనం ఏదో పిచ్చి పిచ్చిగా అడ్డగోలుకి ఇవ్వం కదా. రోల్ లోపలికి వెళ్ళి ట్రాన్సాక్షన్స్ బట్టి కదా మనకు తెలిసేది అంటే, నో, దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. యా, ఓకే, నేను ఇది ట్రాన్స్పోర్ట్ ఒకటి క్రియేట్ చేశాను. యా, సో సపోజ్ అరవింద్, ఐ ఆస్క్ యు ఎ క్వశ్చన్. ఒక రోల్ ని ప్రొడక్షన్, మనకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఒక కొన్ని అన్వాంటెడ్ రోల్స్ ఉన్నాయి సిస్టమ్ లో. ఒక అంటే అవసరం లేని రోల్స్ మనకు ఒక 10 రోల్స్ ఉన్నాయి. మనకు బిజినెస్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఆ రోల్స్ ని డిలీట్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రాసెస్? టెక్నికల్ ప్రాసెస్ చెప్పు. సిస్టమ్ లో ఏం చేస్తాం అనేది, దట్స్ ది టెక్నికల్ ప్రాసెస్, రైట్? ఫస్ట్ డెవలప్మెంట్ లో చెక్ చేసి డిలీట్ చేస్తాం మన రోల్. ఓకే, తర్వాత తర్వాత ఐడియా లేదన్నా నాకు. ఇక్కడ నువ్వు ప్రొడక్షన్ లో కదా డిలీట్ చేయాల్సింది. యా, యా. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ అంటే ప్రొడక్షన్ లోనే జరిగేది. ఓకే, ఒక 10 రోళ్ళు ఉన్నాయి ప్రొడక్షన్, అన్వాంటెడ్ రోల్ చూసాడు, మీరు చూసి డిలీట్ చేయమన్నాడు. ఏం చేస్తావు? వాట్ ఈస్ ద ప్రాసెస్? హిమజ, డిలీట్ చేయాలనుకున్న రోల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ లో క్యాప్చర్ చేసి మూవ్ చేస్తామన్నా డిలీట్ చేశాక. కరెక్ట్. సో అది కరెక్ట్ ప్రాసెస్. సో మనం ముందే ఈ రోల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ లో యాడ్ చేసుకుంటాము, ఆ ట్రాన్స్పోర్ట్ పక్కన పెడతాము. పిఎఫ్సిజికి పోయి ఆ రోల్ డిలీట్ చేసేస్తాము. ఈ 10 రోల్స్ ఉన్నాయి కదా, 10 రోల్ డిలీట్ చేస్తాము. ఆ ట్రాన్స్పోర్ట్ రిలీజ్ చేసి ట్రాన్స్పోర్ట్ ని క్వాలిటీకి ప్రొడక్షన్ కి మూవ్ చేసినప్పుడు ఆ రోల్స్ అన్ని ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. సో ఇది ఇట్స్ క్వైట్ ఆబ్వియస్ అండ్ రెగ్యులర్ క్వశ్చన్ ఇంటర్వ్యూలో. సో క్వాలిటీలో, ప్రొడక్షన్ లో మనం డైరెక్ట్ గా డిలీట్ చేయకూడదు, యాక్సెస్ ఉండదు, ఉన్నా కానీ డిలీట్ చేయకూడదు. యా, సో ఐడియలీ, yeah, what Himanshu said is absolutely right. We need to add them into a transport before deleting and move to the landscape. Simple answer. Yeah. So ఇక్కడ మనం అనుకున్నాం, సపోజ్ నేను ఈ డిరైవ్ రూల్స్ అన్ని ఒక మాస్టర్ రూల్ లో పెట్టాను. నేను అనుకున్నాం కదా 400 లో ఇది పని చేశాను, 600 లో, 700 లో. You know where this one important thing, meanwhile, నాకు అసలు మన సిస్టంలో అంటే మీరు డెవలప్మెంట్ లో ఉన్నాను కదా, డెవలప్మెంట్ లో ఎన్ని క్లయింట్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే ఎలా? ఎనీ ఐడియా? SC4. Yes, that is also one option. Yes, good. ఇంకా T000 టేబుల్ అని ఎప్పుడైనా విన్నారా? Yes, sir. No. SCC4 is one option. Yeah. Just T000 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయండి. It will show the list. Simple. పొరపాటున ఎందుకంటే మనకు రిక్వెస్ట్ రైజ్ చేసినప్పుడు కెన్ యూ ప్లీజ్ రైజ్ ఫర్ ఆల్ ది క్లయింట్స్. కొన్ని ప్రాజెక్ట్లో మనం ఎంటర్ అయినప్పుడు మననే అడుగుతారు, ప్లీజ్ టేక్ సంబడీస్ హెల్ప్ అండ్ రైజ్ యాక్సెస్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ది డెవలప్మెంట్ సిస్టమ్స్ అంటే, అవునా ఏమేమి సిస్టమ్ ఉన్నాయని అని అడిగినాం అనుకో మళ్ళీ ఫీల్ అవుతాడు. సో ఐడియల్గా మనం మన కలీగ్ పక్కన కూర్చొని ఏమున్నాయంటే వాడు ఉత్తరుడు అనుకో చెప్తాడు, ఏముంది భయ మనకు 100, 200, 300 ఉన్నాయని చెప్తారు. కాదు, వాడి సిస్టంలోకి వెళ్ళి ఒకసారి నో నీడ్ టు ఆస్క్ హిమ్, మీకు యాక్సెస్ ఉండదు కాబట్టి కెన్ యూ ప్లీజ్ గో టు T000 టేబుల్. ఓకే, ఇవన్నీ మనం వాడుతున్నామా, వాడట్లేదు, ఇది దేనికి అని అడగండి. వాడు చెప్పింది వినకండి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ గో విత్ ద సిస్టమ్. దిస్ మేక్స్ ఎ డిఫరెన్స్ అన్నప్పుడు వాడేమనుకుంటా, అబ్బో వీడు జెన్యూనే భయో వీడేం ఫేక్ కాదని ఆడేమంటే చెప్పేస్తాడు ఊరందరికి.
సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కొన్ని చిన్న విషయాలు ఉంటాయి కదా, అవి చిన్న విషయాలు కూడా మనం అరే నాకు తెలుసురా బాబు నేను అడగాల్సిన అవసరం లేదనే కాన్ఫిడెన్స్ లో కాన్సెప్ట్ లో ఉండాలి. ఇన్ఫాక్ట్ ఇది చూస్తే మనకు తెలిసిపోతుంది. యాజ్ హిమ్ as I said, we can also check that with SC4 access కాబట్టి లైక్ తీసుకోండి. నేను యూజువలీ I'll go with T000. సో నేను పలానా ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేశాను, అయిపోయింది. ఓకే, సమ్ టైమ్స్ శ్రీకాంత్ నువ్వు సిస్టమ్ లాగిన్ అయ్యి మీన్ కెన్ యూ ఆల్సో క్రియేట్ వన్ ట్రాన్స్పోర్ట్ ఫర్ దిస్ రోల్. నేను పింక్ చేసిన రోల్ కి ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయి. ఓకే, నువ్వేం షేర్ చేయొద్దు, షేర్ చేస్తే మన టైం వేస్ట్ అయితే, నీకు మళ్ళీ ఏదో 2-3 తిట్లు పడతాయి అనవసరం, పొద్దుగాలి ఎందుకు, నాకు కూడా పంచాయతీ తోటి. Yes, I'm scared to see you. I'm afraid, in fact, I'm afraid to ask you to, not just you, everyone, you are far better, Anko. At least you are sharing and showing something. ఆ రోల్ కి ఒక ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేయి. లెట్ మీ నో వెన్ ఇట్ ఈస్ డన్. ఓకే. సో జనరల్ గా ఈ రోల్ నేను ఇప్పుడు చేంజ్ చేశాను. సేమ్ ప్లాంట్ టెక్నీషియన్ కే చేయాలి, వేరే దానికైనా చేయొచ్చు. I have pinged a role. Please create a transport for that role. ఓకే ఓకే. సరే, నేను పని చేసేసాను, అయిపోయింది. నాకు కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఐ హావ్ క్రియేటెడ్ అండ్ సేవ్ దట్ ఇన్ అ ట్రాన్స్పోర్ట్, దట్స్ ఫైన్. వాళ్ళు డెవలప్మెంట్ 400 లో చేశాను కదా, వాళ్ళు 600 లోకి పంపించమన్నారు. యాజ్ యూజువల్ నేను 600 లోకి లాగిన్ అయ్యి ఈ ట్రాన్స్పోర్ట్ ని నేను ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళకి అక్కడ ఒక టెస్ట్ ఐడి క్రియేట్ చేసి ఈ రోల్ ఇచ్చేసా, మీ పంచాయతీ మీరు చేసుకోండి అని చెప్పిన. ఓకే, అయిపోయింది, మై టాస్క్ ఇస్ ఓవర్. ఈ లోపు ఏమైంది, నాకు ఇంకో అదర్ కొలీగ్ వేరే వాడికి, మన టీంలోనే వేరే వాడికి ఈ ప్లాంట్ టెక్నీషియన్ రోల్ ఉంది కదా, ఈ ప్లాంట్ టెక్నీషియన్ రోల్లో ఒక ఆర్గ్ వాల్యూ చేంజ్ చేయమని చెప్పారు. ఓకే, సో ఆయన పోతాడు, చేంజ్ చేస్తాడు. ఎందుకంటే డిరైవ్ రోల్ కాబట్టి మనం దీంట్లో ఆథరైజేషన్ చేంజ్ చేయం కదా, ఆర్గ్ వాల్యూసే చేంజ్ చేస్తాం. కంట్రోల్ ఏరియా 200 తో పాటు 300 తో పెట్టమన్నారు. ఓకే, ఎప్పుడైనా మిస్టేక్ చేయకండి. ఇప్పుడు కంట్రోల్ ఏరియా 200 తో పాటు 300 కూడా పెట్టమన్నారు. 300 ఇక్కడ పెట్టమాకండి. దిస్ ఈస్ ద రేంజ్, దీస్ ఆర్ ఎంట్రీస్. ఓకే, 200, 300 రెండింటికి యాక్సెస్ ఇవ్వమంటే వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు ది నెక్స్ట్ లైన్ ఐటమ్, నాట్ టు ది అడ్జసెంట్ లైన్ ఐటమ్, బికాస్ ఫ్రమ్ టు రేంజ్. ఇది అప్పుడప్పుడు రేంజెస్ కూడా ఇస్తారు వీళ్ళు. కంట్రోల్ ఏరియా 200 నుంచి 300 అంతా వాట్ ఇస్ దిస్ బెంగళూరుదే అనుకుంటే అప్పుడు 200 to 300 రేంజ్ ఇస్తాం. యా, సో ఎన్షూర్ దట్ యు ఆర్ గివింగ్ రైట్ ఎంట్రీస్. చేంజెస్ చేశా. ఓకే, సో అది వచ్చేసి ఎంఎం టీంలో అది వచ్చేసి ఒక మీ కొలీగ్ ఇచ్చాడు. ఎంఎం టీంలో చాలా మంది ఉంటారు కదా, ఇది కూడా ఒకటి ఇచ్చాడు మీకు రిక్వైర్మెంట్. ఎందుకంటే వాన్ దగ్గర ఒక టాస్క్ ఉంది, వీడి దగ్గర ఒక టాస్క్ ఉంది. అది వచ్చేసేమో ఫణి కుమార్ చేస్తున్నాడు, ఇది వచ్చేసి నేను చేసిన అనుకుందాం. ఆ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి సేమ్. ఇప్పుడు సరే, ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ నేనే చేసిన, ఇప్పుడు ఏదో ఈ చేంజ్ శ్రీకాంత్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, రెండు రిక్వెస్ట్లు ఉన్నాయి కానీ. ఎస్ సార్, ఇది పంపించాను ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ పింగ్ చేయ ఇక్కడ చాట్ లో చేశాను. ఇది సో శ్రీకాంత్ సేమ్ రోల్ టచ్ చేసినాడు. అజ్యూమ్ కరెంట్ గా చేసే కరెంట్ చేసే చేంజ్ శ్రీకాంత్ చేసిండు అనుకుందాం. ఇంతకుముందు నేను ఆల్రెడీ నా చేంజెస్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ లో పెట్టేసుకున్నా. కానీ ఆల్వేస్ దాన్ని ఏమంటారంటే
దీన్ని మనం జనరల్ గా రోల్ కన్సిస్టెన్సీ చెక్ అంటాం. రోల్ కన్సిస్టెన్సీ చెక్ అంటే ఏంటి? ఎప్పుడైనా మనం పిఎఫ్సిజిలో ఒక రోల్ చేంజ్ చేయదలుచుకున్నప్పుడు, అంటే మనం రిక్వైర్మెంట్ వచ్చి బిఫోర్ యూ యాక్చువల్లీ గో టు ద చేంజ్ మోడ్ ఆఫ్ దట్ పర్టికులర్ రోల్, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆన్ ఫ్యూ థింగ్స్. యూ హ్యావ్ టు డూ అ క్రాస్ చెక్ ఆన్ ఫ్యూ థింగ్స్. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంది? చేంజ్డ్ బై ఒకటి. ఓకే, లాస్ట్ క్రియేటెడ్ వదిలేయండి, ఇది రోల్ ఎప్పుడు క్రియేట్ చేసారో పంచాయతీ, ఇది మనకు సంబంధం లేదు. లాస్ట్ ప్రొఫైల్ జనరేషన్ కూడా వదిలేయండి. ఐ డోంట్ చెక్ దిస్, దట్ డజంట్ మ్యాటర్. లాస్ట్ చేంజ్ చూసారా, 2వ తారీఖు చేంజెస్ చేశారు అంటే 8:59కి నాకేమంటే టక్కున వెలిగిపోవాలి, ఒరే 2 నిమిషాల ముందు ఈ రోల్ చేంజ్ జరిగింది, ఆగాలి. ఎవడు చేశాడు? ఈ ఐడి చేశాడు. ఆల్ రైట్, ఐ డోంట్ డూ వాడు చేస్తే మనకేంది, నా చేంజ్ అని అనుకోవద్దు, తప్పు చేస్తున్నట్టే. ఏమంటే నేను నా కలీగ్కి పింగ్ చేసి, బాబు ఈ రోల్ చేంజ్ చేసావు కదా, ఏం చేంజ్ చేసావని నేను అతనితో కోఆర్డినేట్ చేసి I'll try to figure it out what exactly happening with this role. Got it? Have you ever did this, who already worked on this role changes? ఎప్పుడైనా చేంజ్ పోయి చూసారా? ఫెంటాస్టిక్, యూఆర్ డూయింగ్ ఎన్ ఎక్సలెంట్ జాబ్. మినిమం థింగ్, రైట్? బట్ మాకు ఒకసారి ఇలానే సేమ్ రోల్ మా కొలీగ్ చేస్తున్నా, నేను చేస్తున్నప్పుడు దిస్ చేంజ్ ఇస్ లాక్డ్ బై అని అతని పేరు పాపప్ అయింది. మరి మేబీ ఇద్దరం ఇన్ఫో ప్రొవైడర్ పైన వర్క్ చేయడం వల్ల అలా వచ్చిందా, లేదా మరి ఇలా వాళ్ళ మన ఫార్మాట్ సెట్ చేశారా, నాకు ఐడియా లేదు. అవును, లాక్డ్ బై ఎప్పుడు వస్తుంది? లాక్డ్ బై చేంజ్ ఇస్ లాక్డ్ బై, దట్ ఈస్ వాట్ లాక్డ్ బై ఎప్పుడు వస్తుంది? ఒక రోల్ ని, ఒక యూజర్ ని ఇద్దరు ఒకే టైంలో చేంజ్ చేయడానికి ట్రై చేస్తే సిస్టమ్ ఒప్పుకోదు, అప్పుడు లాక్డ్ బై వస్తుంది. ఆల్రెడీ నేను చేంజెస్ చేసుకున్నా, స్టోర్ చేసుకున్నా ఒక ట్రాన్స్పోర్ట్ లో, మళ్ళా ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, ఫస్ట్ చెక్ చేయాల్సిన ఆప్షన్ లాస్ట్ చేంజ్డ్ బై. ఓకే, ఇప్పుడు ఈ కేసులో యువర్స్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ లాక్డ్ బై ఇస్ somebody is already changing it, you are trying to change it, obviously it will kick you out, not just with PFCG, any of the change access to your system. సో మనమే స్క్రీన్ షేర్ లో ఎన్నోసార్లు చూసినాం కదా, యూజర్ ని చేంజ్ చేయడానికి వెళ్తుంటది, ఆల్రెడీ ఇట్స్ లాక్డ్ బై సమ్ అదర్ యూజర్ అని చెప్తుంది. అలాంటప్పుడు మనం ఆ సెషన్ నుంచి బయటకు వస్తాం, అంతే, ఏం లేదా. సో ఇఫ్ somebody is doing it, you cannot do it. It's a simple common understanding, basic understanding. సో ఇక్కడ లాస్ట్ చేంజ్ అనేది మ్యాండేటరీగా చూడాలి. సో ఈరోజు 2వ తారీఖు సేమ్, నేను ఇంకో వారం రోజుల తర్వాత ఈ రోల్ చేంజ్ చేయడానికి వచ్చినా కూడా ఈ లాస్ట్ చేంజ్ చూడాలి. ఆల్ రైట్, ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు సపోజ్ ఈ రోజు జరిగింది, నేను ఖచ్చితంగా ఇంకా ముందుకు పోను, నాకు 5 minutes ముందే చేంజెస్ జరిగిపోయినాయి. ఐ నీడ్ టు స్టాప్ అండ్ చెక్ హూ చేంజ్డ్ దిస్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్. ఆల్ రైట్, సో ఉందా కదా. సో మనం నిన్నేమనుకున్నాము, ఒక రోలు ట్రాన్స్పోర్ట్ రిలీజ్ చేయనంత వరకు ఆ ట్రాన్స్పోర్ట్ లో ఉన్న రోల్ ని ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, చేంజెస్ అందులో రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు నేను ఈ రోల్ చేంజ్ చేశాను కదా, మనోడు ఆల్రెడీ ఈ రోల్ క్యాప్చర్ చేసింది కదా, చూద్దాం మనం ఏం ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసింది. 5 కదా నీ ఐడి శ్రీకాంత్? ఏం క్రియేట్ చేసాను? వేర్ ఈస్ యువర్ ట్రాన్స్పోర్ట్? ఇది నేను పింక్ చేశాను. Now forget about what you pinged. I want to see what you have created.
రోల్కే చేసే వర్క్ బెంచ్ కాదు, దాని పేరేంది ఈరోజు యానిమల్ అంటే అది నువ్వు కాదు. ఈ ఐడీస్ మల్టిపుల్ పీపుల్ వాడుతున్నట్టున్నారు. అదే చేశాను అన్న అనిమల్ యాక్చువల్గా. నువ్వే చేసినావా? నేనే అన్న. వామ్మో, అంటే అనిమల్ అందులో ఉంటే అన్న అది నేను చేంజ్ చేయలేదు యాక్చువల్లీ. అదే ఇక్కడ పింక్ చేశాను కదా 58960. ఈ యానిమల్ అనే పేరు నువ్వే ఇచ్చినావా దీనికి? ఎందుకట్లా? నేను ఇవ్వలేదన్న. నేను ఇవ్వలేదన్న, ఆల్రెడీ ఉండే అది దాంట్లో. నేను దానికి చేంజ్ చేయలేదు యాక్చువల్లీ. దాన్ని అంటే అది డిఫాల్ట్ గా ఉందేమో అనుకుని అలా వదిలేసింది. ఓకే. నేను బీజీ వెళ్ళారు కదా, ఈ ఆర్ ఎక్కడ పోయింది? ఆర్ లేకుండా ఈ రోల్కి ఎట్లా వచ్చింది? అది నువ్వు సపరేట్ గా క్రియేట్ చేసినావు ఏమన్నా? మిస్ అయింది. ఆరు మిస్ అయితే ట్రాన్స్పోర్ట్ లకు ఎందుకు యాడ్ అయింది? ఎంటర్ కొట్టేటప్పుడు మిస్ అది డిలీట్ అయింది అనుకుంటాను. అది అలా ఉండదు. నువ్వు క్రియేట్ చేసినావా? నాకు డస్ నాట్ ఎక్సిట్ అని చూపించింది. ఏం చూపించింది? ఇప్పుడు నువ్వు ఇది క్రియేట్ చేసినావా? అవునా? నేను నీకు రోల్ ఒకటి ఇచ్చాను. ఓకే, సో దట్ మీన్స్ యూ డూ నాట్ నో హౌ టు కాపీ పేస్ట్ ఫ్రమ్ ద చార్ట్. నేను ఇచ్చిన నీకు చార్ట్ లో రోల్ ఏంటి? నా స్క్రీన్ కనిపిస్తుంది కదా? కొంచెం నేను 1 minute చేస్తున్నాను. No, just close your thing. Okay. I can't teach ABCDs here at this point in time. Okay. నీ కళ్ళకండమే ఇట్లుందంటే వీళ్ళది ఇంకా ఉంటాయి, గుర్తుంటాయి నాకు తెలుసు. కానీ బట్ యా, ఐ సెడ్ రైట్, వై షుడ్ ఐ వేస్ట్ మై టైం? నా చార్ట్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. What my ask was, I asked you to just add this role to a transport request. ఇలాంటి చిన్న చిన్నవి రియల్ టైమ్ లో చేయలేకపోతే మనం ఎలా చూస్తారో తెలుసా? ఎల్కేజీ పిల్లోడు మాదిరి చూస్తారు. యూ కెనాట్ స్టే ఇన్ అ కంపెనీ ఫర్ మోర్ దాన్ అన్ అవర్. రైట్, సో I just copied this role, I pasted here. రోల్ ఉంది కదా శ్రీకాంత్? ఆరు కాపీ అయినట్లేదమ్మా. ఆర్ కాపీ అని అది నాకు అర్థమైంది. ఆర్ కాపీ కాకపోతే మళ్ళా నాకు అర్థమైంది సార్. ఆర్ కాపీ మేము అరబిక్ లో అది పెద్ద విషయం. పాయింట్ ఏంది? ఆర్ కాపీ కాకపోతే ఏమైతుంది? రోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్తుంది. రోల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. చూసుకొని అరే భయ్ ఆర్ కాపీ కాలేదని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ కాపీ చేయాలి. ఆర్ టైప్ చేసుకో, ఏదైనా చేసుకో. ఐ డి నాట్ ఆస్క్ యూ టు క్రియేట్ ఎ రోల్. I was to add this particular role to a transport. Alright, ఎంటర్ కొడితే రోల్ వచ్చేసింది. అది ఈ రోల్ తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్ పెట్టమని చెప్పాను. I was to create a new transport request. So I've added to the existing one. Okay. నువ్వు మళ్ళీ ఏది కొత్తది క్రియేట్ చేసినావు. సో ఇప్పుడు నేను ఒక సింగిల్ అంటే డిరైవ్ రోల్ యాడ్ చేసిన కాబట్టి దానికి సంబంధించిన పేరెంట్ రోల్ వచ్చేసింది ఆటోమేటిక్. అదే నేను ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ లో అన్ని 6 డిరైవ్ రోల్స్ యాడ్ చేసిన, అప్పుడు పేరెంట్ రోల్ ఒకసారి వచ్చింది. ఎందుకంటే అన్నిటికీ పేరెంట్ ఒకటే కాబట్టి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో go back here. వర్క్ పేజ్తో నాకు సంబంధం లేదు. సో నేను అంతకు ముందు క్రియేట్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఇది. దీంట్లో కూడా బీజీఎల్ఆర్ రోల్ ఉంది. మళ్ళీ తర్వాత ఐ హ్యావ్ ఏ సపరేట్ ట్రాన్స్పోర్ట్ ఫర్ దిస్ రోల్. ఈ రెండు నేనే క్రియేట్ చేసిన. సారీ,
ఓకే, దిస్ ఈజ్ అ న్యూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. అగైన్ ఈ రోల్ కూడా దాంట్లో ఉంది. ఇలాగా సమ్ టైమ్స్ యువర్ కలీగ్స్ మైట్ ఆల్సో టచ్ ద సేమ్ రోల్ విచ్ యూ ఆల్రెడీ క్యాప్చర్డ్ ఇన్ ఎ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ లో ఉంది, ఈ ట్రాన్స్పోర్ట్ లో ఉంది, కింద ట్రాన్స్పోర్ట్ లో ఉంది రోల్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఐడియల్ గా నా ట్రాన్స్పోర్ట్ యాడ్ చేసినప్పుడు దాంట్లో నేను 200 వాల్యూ అనేది పెట్టలేదు కదా. when I go to this Srikanth, you want మాకు వినిపిస్తుంది, మీదే ప్రాబ్లం. శ్రీకాంత్ కి వాయిస్ వినిపించట్టే అంటున్నా. నా వాయిస్ ఎలా మరి? ఐ థింక్ ఈస్ ఫార్ అవే. రైట్, సో సిగ్నల్ ఉండదు, బేసిక్ థింగ్. వాట్ కెన్ ఐ డూ? రైట్, సో ఈ ఆథరైజేషన్స్ లో మనం ఇంతకుముందు ఈ బెంగళూరు రోల్లో ఏం చేసాము? 300 యాడ్ చేశారు కదా సెకండ్ చేంజ్ కింద. అజ్యూమ్ ఫస్ట్ నేను చేంజెస్ చేసినట్టు మాత్రం నేనేం చేంజ్ చేయలే కదా, జస్ట్ నా ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఒక ట్రాన్స్పోర్ట్ లో పెట్టేసుకున్నా. తర్వాత హిమజ వచ్చేసి ఈ 300 చేంజ్ చేసుకుంది, ఆమె ట్రాన్స్పోర్ట్ లో పెట్టుకుంది. సో ఇప్పుడు ఎవరి ట్రాన్స్పోర్ట్ ముందు వెళ్ళాలి? సపోజ్ నా ట్రాన్స్పోర్ట్ వెళ్తే హిమజ చేంజెస్ వెళ్తాయా? క్వశ్చన్ టు యూ. హిమజ చేంజెస్ మీ లాక్ అవుతాయి. వెళ్తాయి అన్న. సార్ నేను సింపుల్ ఆన్సర్. నువ్వు మళ్ళా ఇక్కడ అరబిక్ ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ తీసుకురా. క్వశ్చన్ నేను తెలుగులోనే అడుగుతాను. పాయింట్ ఏంది? ఈ రోల్ 2 ట్రాన్స్పోర్ట్ లో ఉంది. ఇంతకంటే క్లియర్ గా ఇంకేం భాషలు చెప్పాలి? నా ట్రాన్స్పోర్ట్ లో ఉంది, హిమజ ట్రాన్స్పోర్ట్ లో ఉంది. హిమజ నేమో వచ్చేసి 300 అనే వాల్యూ, ఆర్గ్ వాల్యూ చేంజ్ చేస్తేనే కదా మనం చైల్డ్ రోల్కి వెళ్ళి చేంజ్ చేస్తాం. సో నేను కొత్త రోల్స్ క్రియేట్ చేసిన దాని తర్వాత హిమజ దాంట్లో ఒక వాల్యూ యాడ్ చేసింది. ఎందుకంటే నాకు డిఫరెంట్ రిక్వెస్ట్ వచ్చింది. ఐఎమ్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ సిఆర్, షీఈస్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ సిఆర్. రోల్ మాత్రం ఇద్దరు ట్రాన్స్పోర్ట్ లో ఉంది. నా ట్రాన్స్పోర్ట్ ముందుకు తీసుకెళ్తే హిమజ చేంజెస్ కూడా వస్తాయా రావా అనేది నా క్వశ్చన్. దానికి నువ్వు చెప్పేది ఏంది? నువ్వేమన్నావు? లాక్ అవుతుందా? ఏం లాక్ అవుతుంది? నేను వాడిన పదాలకి, నేను వాడిన టర్మినాలజీకి నీ లాక్ ఏమైనా సంబంధం ఉందా? లాక్ ఇస్ వాట్? అంటే ట్రాన్స్పోర్ట్ వేరు వేరు అనుకున్నా, ఒకటే అనుకో. ట్రాన్స్పోర్ట్ వేరే వేరే కదా. కొంచెం మ్యూట్లో పని జరగాలి, ముఖం కట్టుకొని మళ్ళా. ట్రాన్స్పోర్ట్లు వేరే వేరే, రోలు సేము. నా ట్రాన్స్పోర్ట్ లో రోల్ ఉంది, హిమజ ట్రాన్స్పోర్ట్ లో అదే రోల్ ఉంది. కానీ నా చేంజెస్ వేరు, హిమజ చేంజెస్ వేరు. నేను ఆ ట్రాన్స్పోర్ట్ రిలీజ్ చేసి ముందరికి తీసుకెళ్తే హిమజ చేంజెస్ కూడా వస్తాయా రావా అనేది నా క్వశ్చన్. హిమజ No, Sanjeev. So until she release the transport, it will not update anything. చేంజెస్ మూవ్ అవుతాయి అన్న, నావి కూడా సేమ్ రోల్ కాబట్టి. శ్రీను, ఫర్ యువర్ కన్ఫర్మేషన్, ముందుకు తీసుకెళ్ళడం అంటే రిలీజ్ చేసి ఆ ట్రాన్స్పోర్ట్ చేంజెస్ ముందుకు తీసుకెళ్ళడమే. Okay. ఐఎమ్ క్యారింగ్ దిస్ చేంజెస్. Okay. హిమజ అట్లనే ఉన్నది, ఆమె ఇప్పుడే చేంజెస్ చేసింది. యాక్చువల్లీ నేను రోల్ క్రియేట్ చేసి వారం రోజులు అయింది. వాళ్ళకు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వాళ్ళకి డెవలప్మెంట్ 600 లో వాళ్ళు ఏదో టెస్టింగ్ చేసుకుంటా ఉంటారు. Okay. తెలుసు కదా, డెవలప్మెంట్ లో టెస్టింగ్ ఎందుకు చేస్తారంటే, ఒక్కసారి నేను ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేస్తే మళ్ళా నేను దానికి చేంజెస్ యాడ్ చేయలేను. అందుకనే రిలీజ్ చేయాలి, మళ్ళీ చేంజెస్ చేయడానికి ఇంకో కొత్త ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేయాలి, మళ్ళీ చేంజెస్ కి ఇంకో కొత్త ట్రాన్స్పోర్ట్, ఇదంతా రిపిటేటివ్ ప్రాసెస్. అండ్ నో, దట్ ఈస్ నాట్ అసలు బెస్ట్ ప్రాక్టీస్. వదిలే, అసలు అది కరెక్ట్ ప్రాసెస్ కాదు కదా ఊరికే. అందుకనే వాళ్ళు ఇనిషియల్ గా ముందే మనం చూసుకుంటాం కదా, ఒకసారి మన బాస్ దగ్గర పోయేటప్పుడు అది కరెక్ట్ ఉందా, లీవ్ లెటర్ అది ఇదని ఏదో చూసుకుంటాం కదా, పంచాయతీ అయిన అప్రూవల్ పోయేటప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటాం. అలాగే బిఫోర్ దిస్ చేంజెస్ మూవ్ టు క్వాలిటీ, అందుకనే డెవలప్మెంట్ లో ఒక క్లయింట్ కి మూవ్ చేయమని చెప్తారు ఫంక్షనల్ టీం వాళ్ళు. అక్కడ ఏదో టెస్ట్ ఐడి క్రియేట్ చేయమని చెప్తారు, మనమే చేస్తాము, వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఓకే, అంత బానే ఉందబ్బా, మూవ్ చేసుకున్నప్పుడు వి విల్ రిలీజ్ ద ట్రాన్స్పోర్ట్. ఈ కేసులో నాకు చెప్పేశారు వాళ్ళు, ఇట్ ఈస్ ఫైన్, వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ డెవలప్మెంట్ 600.
ప్లీజ్ మూవ్ దిస్ టు క్వాలిటీ అని చెప్తే నేనేం చెప్తాను బేసిస్ వాళ్ళకి, ఓకే దిస్ ఫంక్షనల్ టీమ్ హెస్ కన్ఫర్మ్డ్ ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 600. క్యాన్ యూ ప్లీజ్ మూవ్ దిస్ ట్రాన్స్పోర్ట్ టు క్వాలిటీ సిస్టమ్? బేసిస్ వాళ్ళకి చెప్తాను. మనం ఎప్పుడు మూవ్ చేయం, మనం ఓన్లీ రిలీజ్ వరకే మన బాధ్యత. ఓకే, అప్పుడు బేసిస్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎక్స్పోర్ట్ అనే టర్మ్ లేదు కదా, ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళు క్వాలిటీలో లాగిన్ అవుతారు, వాళ్ళు చేసే పద్ధతి వాళ్ళు చేసుకుంటారు. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. క్వాలిటీ ఇంపోర్ట్ అయిన తర్వాత అప్పుడు నాకు మెయిల్ పెడతారు, సంజీవ్ యువర్ ట్రాన్స్పోర్ట్ యువర్ చేంజెస్ హావ్ బీన్ మూవ్ టు క్వాలిటీ, ప్లీజ్ చెక్ అండ్ కన్ఫర్మ్ అన్నప్పుడు నేను పోయి చెక్ చేసుకొని క్వాలిటీలో నా రోల్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని, నా రోల్ వచ్చిందా లేదా అని ఎలా చెక్ చేసుకుంటా, సేమ్ అక్కడికి కూడా వెళ్తా, ఈ రోల్ ఓపెన్ చేస్తా, లాస్ట్ చేంజ్ నా పేరు వచ్చేసింది, ఓకే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే చేంజ్ చేసిన ఏమంటే తెలిసిపోతుంది కదా. సో ఇట్స్ డన్, చేంజెస్ మూవ్ అయినా చూసుకుంటే. కానీ నేను ఏం చేంజెస్ చేసిన, ఇదే కేసు తీసుకుంటే నేను ఒక కొత్త డిరైవ్ రోల్ క్రియేట్ చేసిన. డిరైవ్ రోల్ స్ట్రైట్ అవే నేను పోయి చేంజ్ డాక్యుమెంట్ చూడాల్సిన అవసరం కూడా లేదు. ఈ డిరైవ్ రోల్ నాకు క్వాలిటీలో కనిపించిందంటే మూవ్ అయినట్టు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అప్పుడు నేను ఫంక్షనల్ టీం వాళ్ళకి ఏం చెప్తా, బాబు చేంజెస్ మూవ్ అయ్యాయి, ఇక్కడ కూడా టెస్ట్ ఐడి క్రియేట్ చేయాలి అంటే ఖచ్చితంగా క్రియేట్ చేయండి, సో అండ్ సో టెస్ట్ ఐడి క్రియేట్ చేయండి అన్నప్పుడు వాళ్ళకు టెస్ట్ ఐడి క్రియేట్ చేయమంటారు. మనం చేస్తే వాళ్ళు ఆ డీటెయిల్స్ తీసుకొని యూజర్ తో కోఆర్డినేట్ చేసుకొని యూఐటి యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ప్రొడక్షన్ లకు అనేది నెక్స్ట్ విండో అంటాం, ఆ రిలీజ్ విండో అని. శుక్రవారం చేసారు అనుకో, శుక్రవారం పంచాయతీ అంతా అయితే సపోజ్ మీ విండో వెనస్డే ఉందా, థర్స్డే ఉందా, ఫ్రైడే ఉందా అనేది ప్యూర్లీ కొన్ని చోట్ల వీకెండ్ కూడా పెట్టుకుంటారు, నాన్ బిజినెస్ అవర్స్. ఆ విండోకి మీట్ కావాలి అంటే వాళ్ళు కొన్ని ఫామ్స్ ఇస్తారు, అవన్నీ నింపేసి ఓకే అందరూ చప్పట్లు కొడితే అది వెళ్ళిపోతుంది. దాంట్లో ఒకటి అబ్జెక్షన్ చెప్పినప్పుడు ఆగు అంటే ఆగిపోతుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడు హిమజ చేంజెస్ ఒక ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి, నా చేంజెస్ ఒక ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి, అంతా ఓకే అన్నారు. ఈ కేసులో ఐ విల్ కమ్ టు ద అగైన్ సమ్ స్టార్టింగ్ పాయింట్ అండ్ దిస్ ఫంక్షనల్ టీమ్ ఆస్క్ మీ టు మూవ్ మై చేంజెస్ టు క్వాలిటీ. సో నేను రిలీజ్ చేశాను నా ట్రాన్స్పోర్ట్, వాళ్ళు క్వాలిటీకి మూవ్ చేశారు. ఓకే, సో అప్పుడు హిమజ చేంజెస్ కూడా వస్తాయా రావా నా ట్రాన్స్పోర్ట్ ద్వారా? రావు. సో కానీ వస్తాయి, ఎందుకంటే నేను సేమ్ రోల్, ఒక రోలు నేను ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేయనంత వరకు ఆ రోల్లో ఎవరు ఏమి చేంజెస్ చేసినా కూడా అన్ని వచ్చి ఆ రోల్లో కూర్చుంటాయి. ఓకే, సో సపోజ్ నేను ఇది కదా నా ట్రాన్స్పోర్ట్ ఇది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది రిలీజ్ చేసేసాను. ఓకే, ఇది చేసిన అంటే ఇది చేసేస్తే చాలు, బట్ చెప్పినా కదా కంప్లీట్ రిలీజ్ ఇన్ ద సెన్స్ వీఆర్ రిలీజింగ్ ద టాస్క్ అండ్ ద మెయిన్ టిఆర్. ఓకే, ఇప్పుడు ఐ గో a step back. మాడిఫైబుల్ అన్ని పైన వచ్చినాయి, ఎందుకంటే అవి కూడా ఒక సీక్వెన్స్ ఫాలో అవుతాయి. రిలీజ్డ్ కింద వచ్చింది కదా, ఇప్పుడు నేను రిలీజ్ చేశాను. రిలీజ్ చేసిన తర్వాత హిమజ ఏమన్నా చేసుకొని హిమజ చేంజెస్ నా ట్రాన్స్పోర్ట్ ద్వారా ముందుకి రావు. వన్స్ రిలీజ్డ్ స్టోరీ ఎండ్స్, లాక్ పడ్డట్టే. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ యూ కెన్ నాట్ మోడిఫై ఇట్. ద చేంజెస్ అంటిల్ దట్ టైం, ఆ టైం వరకు రోల్లో ఉన్న చేంజెస్ మాత్రం ఖచ్చితంగా వచ్చి దాంట్లో కూర్చుంటాయి. వన్స్ యూ రిలీజ్డ్, ఇప్పుడు దీని తర్వాత ఎన్నన్నా చేసుకో, అవన్నీ ఆ రోల్ కి ఆ ట్రాన్స్పోర్ట్ కి అప్లికబుల్ కాదు. సో హిమజ రోల్ అలాగే ఉంది కాబట్టి అందుకనే ఏం చెప్తాం, ఇఫ్ ఎట్ ఆల్ ఈ కేస్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్, అప్పుడు నేను అదే చెప్పాను. ఇక్కడ నేను చూస్తాను హిమజ ఈ రోల్ మాడిఫికేషన్ కి హిమజకి రిక్వెస్ట్ వచ్చింది. హిమజ ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఆథరైజేషన్స్కి వెళ్ళి చూస్తుంది, లాస్ట్ చేంజ్ బై సంజీవ్ ఐడి కదా. ఓకే, సంజీవ్కి పింగ్ చేసి, బాబు ఈ చేంజెస్ ఈ రోల్ నేను కూడా చేంజ్ చేయాలి, నీ పరిస్థితి ఏంటంటే, అరే ఆగు ఒక్క నిమిషము అని చెప్పేసి నేను చూసుకోగానే ఒకసారి డెవలప్మెంట్ అదే ఫంక్షనల్ టీం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పింగ్ చేసి ఈ చేంజెస్ అసలు వెళ్తున్నాయా లేదా, ఏంటంటే సారీ అది కన్ఫర్మేషన్ వచ్చింది, మీరు చేంజెస్ మూవ్ చేయండి ముందుకు అని చెప్తే
ఒక్క నిమిషం హిమజ అని చెప్పేసి నేను ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేసి బేసిస్ వాళ్ళకి మెయిల్ పెట్టేస్తాను. మెయిల్ పెట్టి బాబు దీన్ని మూవ్ చేసుకోండి. ఎప్పుడైతే నేను ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేసాను అనుకో, అండ్ దిస్ పర్టికులర్ రూల్ ఈజ్ అగైన్ ఓపెన్ ఫర్ ఎ న్యూ చేంజ్. అప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేయగానే నేను హిమజకి చెప్పేస్తాను, హిమజ నా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ రిలీజ్ చేసుకున్నా, నువ్వు చేంజెస్ ఏమైనా ఉంటే నువ్వు చేసేసుకో. ఎందుకంటే హిమజ కూడా మళ్ళీ చేంజ్ చేయాలి, ఆమె కూడా మళ్ళీ డెవలప్మెంట్ 600కి పంపాలి, ఆమె కూడా ఫంక్షనల్ టీం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి, ఈ టెస్టింగ్ అంతా ఖతం చేసుకోవాలి. ఈ లోపు ఈ టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత హిమజన్కి వాళ్ళు కూడా కన్ఫర్మ్ ఏం చేస్తారు, ఓకే చేంజెస్ ఆర్ గుడ్ టు గో అనగానే ఈమె కూడా రిలీజ్ చేసిస్తుంది. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నా ట్రాన్స్పోర్టు హిమజ ట్రాన్స్పోర్టు రెండు కలిసి క్వాలిటీలో ఉన్నాయి కదా. అప్పుడు ప్రొడక్షన్లకి ఏది ముందర పోవాలి, ఏది వెనకాల పోవాలి, ఏది ముందు పోతే ఏమవుతుంది, ఇది మళ్ళీ ఒక ఛాలెంజ్. ఇప్పుడు నేను చెప్పిన సినారియో అర్థమైందా? ఎస్ అన్న. అర్థమైందన్న. బాగానే ఉంది పంచాయతీ. ఇప్పుడు ప్రొడక్షన్ కి పోవాలి. ప్రొడక్షన్ కి పోవాలంటే ఏంది, హిమజ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు నా క్వాలిటీలో దే టుక్ మోర్ టైం కదా. ఇద్దరు ట్రాన్స్పోర్ట్ క్వాలిటీలో కూర్చున్నాయి, అబ్బా అంత బాగానే ఉంది, క్వాలిటీ సినారియో ఈజ్ ఆల్ గుడ్. సో కానీ డెవలప్మెంట్ నుంచి క్వాలిటీకి వచ్చేటప్పుడు నా ట్రాన్స్పోర్ట్ ముందు పంపించుకున్నా. అంటే నేను పంపించిన ట్రాన్స్పోర్ట్ లో ఈ రోల్ ఉంది కదా, సో కాల్డ్ ఈ రోల్ ఉంది, మీకు స్క్రీన్ లో కనపడే రోల్ ఉంది. ఆ రోల్లో కొత్త రోల్ ఇది, ఆ రోల్ కనబడుతుంది. కానీ హిమజ ట్రాన్స్పోర్ట్ క్వాలిటీకి మూవ్ అయిన తర్వాత ఆమె యాడ్ చేసిన 300 వాల్యూ ఈ రోల్లో వచ్చి కూర్చుంది. హిమజ ట్రాన్స్పోర్ట్ మూవ్ అయినంత వరకు దాంట్లో 300 వాల్యూ కనిపించదు, ఎందుకంటే హిమజ చేంజ్ చేసిందే 300 యాడ్ చేసి. unless her transport did not get moved to quality, you will not see this value, right? సో ఇప్పుడు ఇద్దరి ట్రాన్స్పోర్ట్లు క్వాలిటీగా ఉన్నాయి, చేంజెస్ ఆర్ యాజ్ ఎక్స్పెక్టెడ్ క్వాలిటీలో రిప్లికేట్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్షన్ కి పంపాలి. ఓకే, నాకు వచ్చేసి మా ఫంక్షనల్ టీం వాడు ఏమన్నాడు, ఇంకా యూజర్ అవైలబుల్ రాలేదు, అందుబాటులో రాలేదు, ఇట్ మైట్ టేక్ 1 more week ఫర్ టెస్టింగ్. రేపటికి వచ్చే విండోలో ఇది పంపడం కుదరదు, మళ్ళీ విండోలో పంపించేద్దాంలే అని చెప్తారు. కానీ హిమజాకి అక్కడ ఫంక్షనల్ టీం వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు, ప్లీజ్ గో హెడ్ అండ్ మూవ్ దీస్ చేంజెస్ టు ప్రొడక్షన్. ఈ సినారియోలో ఏం చేస్తారు? చేంజెస్ ముందుకు తీసుకెళ్తే ఏమవుతుంది? టోటల్ చేంజెస్ మూవ్ అవుతాయి. టోటల్ చేంజెస్ మూవ్ అవుతాయి. సిమిలైజేషన్ చేంజెస్ మూవ్ అవుతాయి. అర్థం కాదు, రిపీట్. ఇప్పుడు మీది హోల్డ్ లో ఉంటుంది అన్న, హిమజ చేంజ్ మూవ్ అవుతుంది. నేను చెప్పింది అదే కదా, హిమజ చేంజ్ మూవ్ అవుతుంది. హిమజ చేంజ్ మూవ్ అయితే హిమజ నా చేంజెస్ ను కూడా తీసుకెళ్తుంది కదా. లేదు, మీ చేంజెస్ ఏం రిఫ్లెక్ట్ కాకుండా హిమజ చేసినవే ప్రొడక్షన్ లోకి వెళ్తాయి. కాకుండా ఎట్లా చేస్తావు? మీది మూవ్ కాలేదు కదా క్వాలిటీ నుంచి. అవును, వాళ్ళ హోల్డ్ లో పెట్టారు కదా మీ టీఆర్. నా టీఆర్ హోల్డ్ లో పెట్టారు, కానీ ఫస్ట్ చేసింది నేను కదా. ఏం చేసింది హోల్డ్ అయింది కదన్న. ఇప్పుడు చేంజెస్ చేసిందే హోల్డ్ అయింది క్వాలిటీలో. హిమజ చేసిన ఒక 300 వాల్యూ ఒక్కటే రిఫ్లెక్ట్ అవుతుంది ప్రొడక్షన్ లో. మళ్ళీ సేమే కదా ఫనీ, ఇప్పుడు అన్నవి క్యాప్చర్ అయి ఉన్నాయి రోల్లో. నేను 1 2 3 యాడ్ చేసిన నా రోల్లో, హిమజ వచ్చేసి 4 5 6 యాడ్ చేసింది అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, ఈ రోల్ కన్సిస్టెన్సీ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా, ఏంటంటే ఒక రోల్ చేంజ్ అనేది చాలా క్రిటికల్ యాక్టివిటీ కదా. రోల్ ఎక్స్, ఓకే, నేను రోల్ ఎక్స్ లో 1 2 3 అనేది చేంజ్ చేసిన అనుకుందాం. సేమ్ రోల్ ఎక్స్ లో 4 5 6 అనేది హిమజ చేసింది. ఓకే, ఇప్పుడు క్యూఏకి వచ్చేసరికి ఎక్స్ లో ఏం వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎందుకంటే ఇద్దరి మూవ్ అయినాయి. అర్థమైందా? డెవలప్మెంట్ లో ఇది ఫస్ట్ టైము నేను చేంజెస్ చేసిన. ఓకే, సెకండ్ టైము హిమజ చేంజెస్ చేసింది.
నేను ఒక వారం ముందు చేసిన, ఒక వారం తర్వాత చేసింది. ఎందుకంటే టెస్టింగ్ లో ఈ ఫంక్షనల్ టీమ్స్ అందరూ కోఆర్డినేట్ చేయాలి కాబట్టి. క్వాలిటీకి వచ్చేసరికి, ఎందుకంటే ఇది క్వాలిటీ మనకు లేదు కాబట్టి మనం ఆ సినారియో ఇక్కడ రిప్లికేట్ చేయాలి. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్. క్వాలిటీకి వచ్చింది ఆఫ్టర్ అ వీక్. నా చేంజెస్, హిమద చేంజెస్, ఇక్కడ రోల్ సేమ్. దిస్ ఈజ్ రోల్ ఈజ్ ఎక్స్ హియర్. నా చేంజెస్, హిమద చేంజెస్ రెండు క్వాలిటీలో ఉన్నాయి. క్వాలిటీలో చక్కగా 1 2 3 4 5 6 వాల్యూస్ కనబడుతున్నాయి పలానా ఆబ్జెక్ట్ కింద. కానీ ఈ 1 2 3 వాల్యూ ఎవడైతే నన్ను పెట్టమన్నాడో ఆ ఫంక్షనల్ టీం వాడు చెప్పాడు నాకు ఇంకో వారం పట్టుద్ది టెస్టింగ్ కి అని అన్నాడు. అన్న తర్వాత అప్పుడు నేను, కానీ హిమజా ఫంక్షనల్ టీం వాడు ఏం చెప్పాడు, ప్లీజ్ మూవ్ దీస్ చేంజెస్ ఇమీడియట్లీ అన్నాడు. క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ అని. ఇప్పుడు హిమజా చేంజెస్ ప్రొడక్షన్ పోవాలంటే ఏం చేయాలి? హిమజా చేంజెస్ ప్రొడక్షన్ పోవాలి కదా, ఎందుకంటే వాడు ఊరుకోడు, పొమ్మని చెప్పాడు. సో అప్పుడు నా చేంజెస్ వెళ్తాయా లేవా? నువ్వు చెప్పిన లాజిక్ ఏందో నాకు అర్థం కాలేదు. వెళ్తాయి అన్న, మీ చేంజెస్ కూడా వెళ్తాయి. సో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, సమ్వన్ ఇస్ ఆల్సో నా చేంజెస్ కూడా వెళ్తాయి. ఓకే, కానీ నీ క్వశ్చన్ ఏందో నువ్వు అన్నావు కదా, నా చేంజెస్ హోల్డ్ అయితే అన్నావు. ఎట్లా హోల్డ్ అయితే? మీకు ఇంకా టెస్టింగ్ రిజల్ట్స్ రాలేదు కదా? అవును, నేను ఆపాలి. ఎవరిని? హిమజాన్ ఆపుతారా? నన్ను నేను ఆపుకోవాలి, హిమజాన్ ఎందుకు ఆపుతా? మీరు ఆపుతారు కాబట్టి మీ చేంజెస్ అట్లనే హోల్డ్ లో ఉంటాయి. హిమజా రిజల్ట్స్ వస్తాయి, యూఐటీ వస్తుంది, ప్రొడక్షన్ మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయినప్పుడు ఈ 1 2 3 వాల్యూ కూడా పోతుంది కదా. సేమ్ రూల్ కదా, అందుకనే వెళ్తుంది. రూల్ సేమ్ కదా. ఫస్ట్ నేను 1వ తారీఖు చేసిన, హిమజా 5వ తారీఖు చేసింది. మర్జ్ చేయాలి ఇంకా. పని ఒకసారి మధ్యాహ్నం గలు మర్జ్ చేద్దాం. రెండు పోతాయి కానీ పోవద్దు కదా. రెండు పోతే ఎస్కలేషనే. నా చేంజెస్ కి అప్రూవలే రాలే. అప్రూవల్ లేకుండా ప్రొడక్షన్ కి ఎట్లా పోతుంది? ఏం చేస్తాం? వాట్ యు డూ ఇన్ దిస్ కేస్? మీ ట్రాన్స్పోర్ట్ డిలీట్ చేయాల్సింది అన్నాడు. అరే రిలీజ్ అయింది డిలీట్ చేస్తుందా? రిలీజ్ అయిన ట్రాన్స్పోర్ట్ డిలీట్ ఎట్లా చేస్తావు పని కుమార్? నాకు పోనీ ఇలా 12 అయినా మనం మాట్లాడుకుందాం కానీ అసలు నీ పంచాయతీ ఏం చూద్దాం. నాకు వచ్చిందన్న ఇట్లా ఒకసారి సినారియో సేమ్ వేరే అబ్బాయి. నాట్ డిలీట్ ట్రాన్స్పోర్ట్ దట్ హస్ బీన్ రిలీజ్డ్. డిలీట్ కదా. నెక్స్ట్ గెస్ కొట్టు. నెక్స్ట్ ఏంటి? ఎలా చేస్తాం దీన్ని చెప్పండి. ఈ మధ్య అరవింద్ ఫన్ మీరు ముగ్గురు మాట్లాడుకునే చెప్పండి, పర్వాలేదు, ఫోన్ చేసుకొని. బట్ ఐ నీడ్ అన్ ఆన్సర్. ఐఎమ్ అఫ్రైడ్ రేపు పొద్దున మీరు పొరపాటున నా ప్రాజెక్ట్ లో తగిలితే మీకు రోల్ చేంజెస్ ఇవ్వాలంటే నేను ఇంకా 2 3 బాడీ గార్డులను పెట్టుకోవాలి టచ్ చేయకుండా. యా, హౌ యూ డూ దిస్? అంటే ఆ చేంజెస్ క్రిటికాలిటీ చూసి టీమ్స్ డిస్కస్ చేసి. అరే క్రిటికాలిటీ పంచాయతీ వద్దు భయ్, చేంజెస్ పోవద్దు. డోంట్ డివేట్ ద టాపిక్. అంటే వెయిట్ చేయాలి ఇంకా. మరి ఎవరు వెయిట్ ఎట్లా చేస్తారు? వెయిట్ చేస్తే కస్టమర్ ఎస్కలేట్ చేస్తాడు. సోమవారం ఈ చేంజెస్ ఉండకపోతే ఫ్రైడే మీ విండో, థర్స్డే ఈ సినారియో వచ్చింది నాకు ఈ రోజు, ఓకే రేపు మూవ్ కావాలి, లేకపోతే వాడు సోమవారం వచ్చి టెస్ట్ చేసుకుంటా అని చెప్పిండు, వెళ్ళిపోయిండు. అంత కన్ఫర్మేషన్ ఉంది. దే ఆర్ గుడ్ టు గో. వాట్ యూ విల్ డూ? అన్న గెస్ చేయొచ్చా? గెస్లే చేసేది ఇప్పుడు అప్పటి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త డెవలప్మెంట్ లో కొత్త టిఆర్ తీసుకొని మీ చేంజెస్ తీసేసి నా చేంజ్ ఒక్కటే మూవ్ చేసుకోవాలి. ఎక్సలెంట్, అదొక్కటే ఆప్షన్, వేరే దారేం లేదు. 2 రిలీజ్ అయినాయి, నేనేం చేయలేను. ఈ రెండింటిని పక్కన పెట్టాలి. నువ్వు మళ్ళీ డెవలప్మెంట్ పోయి ఒక ఫ్రెష్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసుకొని ఓన్లీ నీ చేంజెస్ వరకే. అప్పుడు పోయి ఏం చేస్తావు? నా చేంజెస్ తీసేస్తావు. ఆ రోల్లో నుంచి తీసేసి 4 5 6 తీసుకుపోయి మళ్ళా బేసిస్ అని బదిలాడి రిక్వెస్ట్ చేసి, అరే బాబు ఇది ఇట్లా ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది మాకు, మళ్ళా క్వాలిటీకి మూవ్ చేసి మళ్ళా టెస్టింగ్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి అటు ఇటు అవసరమైతే మళ్ళీ రీటెస్ట్ చేయించాలి, ఏదో ఒకటి చేయాలి. ఆప్షన్ లేదు. అదే డెవలప్మెంట్లో ఉందనుకో పంచాయతీ లేదు. ఎందుకంటే నేను రిలీజ్ చేసేస్తేనే ఈ గొడవ. నేను రిలీజ్ చేయలేదనుకో, నా చేంజెస్ అసలు క్వాలిటీ వరకు పోలే, నేను రిలీజ్ చేయలేదనుకో, అబ్సల్యూట్లీ నీది
ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 టికెట్ ఉంది, నీది ఇమీడియట్ గా రేపే పోవాలి, లేకపోతే సేమ్ డే పోతాయి కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు నా చేంజెస్ అన్ని డిలీట్ చేస్తాను. నాతో కోఆర్డినేట్ చేసి బాబు నాది వెరీ అర్జెంట్, నీదేంటంటే లేదు నాకు అర్జెంట్ ఏం లేదు నా వచ్చేవారం ఉన్నప్పుడు, ఓకే యూ విల్ జస్ట్ యాడ్ యువర్ చేంజెస్, రిమూవ్ మై చేంజెస్, టేక్ ఇట్ ఫార్వర్డ్, ఇట్స్ డన్ డీల్. ఎవరితో పంచాయతీ లేదు. నాది ఎప్పుడైతే నా ట్రాన్స్పోర్ట్ నేను రిలీజ్ చేశాను, లేదంటే నా ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్లి క్వాలిటీలో పెట్టాను, దెన్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. యూ నీడ్ టు రీథింక్. యా, అర్థమైందా ఫణికుమార్? అర్థమైంది. వెరీ గుడ్. అర్థమైంది చాలు, మళ్ళీ వ్యర్థమైతే రిలీజ్ ఎప్పుడే కాకుండా మీరు చేంజ్ చేయకుండా ఉండాలి కదా. మళ్ళీ మీరు చేంజ్ చేసి హిమజ చేంజెస్ చేసి హిమజది మూవ్ అయినా కూడా మేము మూవ్ అవుతాయి కదా. నేను అదే అంటున్నా, హిమజ మళ్ళీ హిమజది మూవ్ అయితే నాది ఖచ్చితంగా మూవ్ అవుతాయి. మనం మాట్లాడుకున్న సినారియో, మిమ్మల్ని అడిగిన సినారియో అదే. హిమజ చెప్పిన సినారియో ఏమన్నది, నేను మళ్ళా డెవలప్మెంట్ పోయి కొత్త ఫ్రెష్ ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళా రోల్ దగ్గర పోయి 1, 2, 3 తీసేస్తుంది, 4, 5, 6 ఉంచుతుంది. ఉంచి ఆమె ట్రాన్స్పోర్ట్ ప్రొడక్షన్ వరకు మూవ్ చేసుకుంటది కోఆర్డినేట్ చేసి. ఓకే, అప్పుడు నేనేం చేయాలి? నేను మళ్ళా నా ట్రాన్స్పోర్ట్ ని పక్కన పెట్టేసేయాలి. నా ట్రాన్స్పోర్ట్ కి పనికి రాదు, ఆ 2 పనికి రావు. నేను మళ్ళా ఆమె చేంజెస్ పోయినాక నేను మళ్ళా డెవలప్మెంట్ నుంచి మళ్ళా నా స్టోరీ స్టార్ట్ చేయాలి. నేను 1, 2, 3 యాడ్ చేసుకుంటా. ఆల్రెడీ 4, 5, 6 ఇమేజ్ యాడ్ చేసింది కాబట్టి నేను దాన్ని టచ్ చేయను, ఆ హక్కు కూడా నాకు లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఆమె చేంజెస్ పోయినాక వచ్చేవారు నా చేంజెస్ పోతాయి ఆరామ్సే. సో ఇద్దరి చేంజెస్ బేస్డ్ ఆన్ ది అప్రూవల్ ప్రాసెస్ వచ్చి ప్రొడక్షన్ లో కూర్చుంటాయి. ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నాయా ఈ విషయంలో? డౌట్ అడగండి, ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లా టీఆర్ మధ్యలోనే ఆగిపోతే ఏం కాదన్నా? ఏం కాదు, ఏమైతుంది అంటే ఎట్లన్నా ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అట్లా. అంటే ఇలాంటి సినారియో అమాస పుణ్యానికి వస్తుంది. అందుకే ఏం చెప్తున్నా, బిఫోర్ ఈ పంచాయత్ అంటే జరగక ముందే డెవలప్మెంట్ లోనే లాస్ట్ చేంజ్డ్ బై ఉంటే ఈ పెద్ద మనిషి దగ్గర పోయి నాకు కూడా ఒక అర్జెంట్ చేంజ్ వచ్చింది, ఏంది నీ పంచాయతీ అంటే, అయ్యో నేను రిలీజ్ చేసిన కదా అని అన్నాను అనుకోండి, రిలీజ్ చేసినా నష్టమేం లేదు. క్వాలిటీకి పోయిందా? పోకపోతే ఆల్ గుడ్. అసలు క్వాలిటీకి పోకపోతే పంచాయతీ లేదు. రిలీజ్ చేస్తే ఏమైతే ఉండదు అట్లా సిస్టమ్ లా. వాళ్ళు ఎప్పుడో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో క్లీన్అప్ కింద డిలీట్ చేసుకుంటారు, లేకపోతే లేదు. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఐడియల్ గా ఏంటంటే ఇది ముందే మనం చేంజెస్ చేయకుండా, ఆల్రెడీ ఈ కాన్ఫ్లిక్ట్ రాకుండా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని, సెక్యూరిటీ వల్ల రూల్ చేంజెస్ ఎవరు చేయరు కదా. అందుకే ఒక పెద్ద సైజ్ టీంలో ఏం చేస్తాడు, యూజర్ మేనేజ్మెంట్ సపరేట్, రోల్ చేంజెస్ సపరేట్ గా చేస్తూ ఉంటారు. 2-3 రోల్ చేంజెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోఆర్డినేషన్ ఖచ్చితంగా ఉంటది. ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఏం చేస్తారంటే ఒక ఎక్సెల్ క్రియేట్ చేసుకుంటారు షేర్ పాయింట్ లో. సో సపోజ్ నేను ఈ రోజు చేంజ్ చేయదలుచుకున్నా, ఈ రోల్ పేరు అక్కడ మెన్షన్ చేస్తా ఎక్సెల్ లా, సంజీవ్, టార్గెట్ డేట్, స్టార్ట్ డేట్, టార్గెట్ డేట్, ఇన్సిడెంట్ నెంబర్ అన్ని ఇచ్చుకుంటా. సో ఫణికుమార్ ఏం చేస్తాడు, మళ్ళీ ఆయన కూడా ఇంకో రోల్ చేంజ్ వస్తుంది, ఆయన రోల్ కూడా అట్లా అప్డేట్ చేస్తాడు. అవన్నీ షేర్ పాయింట్ లో పెట్టుకుంటాము. ఏదన్నా రోల్ చేంజ్ చేసే ముందర ఆ షేర్ పాయింట్ రిఫర్ చేయమని చెప్తారు. కానీ నేనేమంటానంటే, ఐ డోంట్ గో విత్ ఆల్ ది షేర్ పాయింట్ నాన్ సెన్స్. ఐ డైరెక్ట్లీ గో విత్ ద సిస్టమ్ అండ్ డూ కన్సిస్టెన్సీ చెక్ అంటారు దాన్ని. నేను అసలు ఏదన్నా రోల్ చేంజ్ చేసే ముందర ఇక్కడ చూసుకుంటా, ఓహో ఈ రోజు డేట్ వచ్చింది, అచ్చా ఫణికుమార్ ఈ రోజు చేంజ్ చేసిండు, ఓకే ఐ విల్ గో టు ఫనీ అండ్ సే దట్ వాట్ ఈస్ ద కథ ఏం నడుస్తుందని కోఆర్డినేట్ చేసుకొని నేను అసలు ఇది క్వాలిటీకి పోకుండానే చూసుకుంటాం. ఇన్ కేస్ ఫనీ అంటాడు అంటే, ఇన్ కేస్ నేను చెప్తా లేదు ఫనీ నాదంతా వచ్చేస్తుంది రేపటికల్లా వెళ్ళిపోతుంది అంటే, సరే నో ఇష్యూస్, మీది వెళ్ళిపోతే నాకు ఇబ్బంది ఏం లేదు, నాది వచ్చే వారం పోవాలని ఫనీ అంటాడు. అది ఆర్డర్ పెట్టే పోతున్నాయి కదా. యా, ఇన్ కేస్ ఫనీది అర్జెంట్ ఉంది నా దానికంటే అంటే నా చేంజెస్ నేను ఆపుకోవాలి, ఫనీకి ఛాన్స్ ఇవ్వాలి. ఫనీ తీసుకెళ్లి ప్రొడక్షన్ వరకు మూవ్ చేసుకున్న తర్వాత ఆయన ఓకే నా ఈ ప్రొడక్షన్కి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదనుకుంటే నేను మళ్ళీ కొత్త ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేయడము, ఉన్న ట్రాన్స్పోర్ట్ ని ఆపడము, ఏదో ఒకటి చేసుకుంటానే. డెవలప్మెంట్ వరకు అయితే పంచాయతీ ఏం లేదు. ట్రాన్స్పోర్ట్ రిలీజ్ చేయనంత వరకు ఈ కోఆర్డినేషన్ లో అంత సెగ్రిగేట్ అయితే అస్సలు ఇష్యూ లేదు. ఒకసారి ట్రాన్స్పోర్ట్ రిలీజ్ అయ్యి ఆ ట్రాన్స్పోర్ట్ మళ్ళీ క్వాలిటీకి పోతేనే ఇదంతా పెంట పంచాయతీ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే రూల్ చేంజెస్ చేసేది మన కొలీగ్సే, ఈ పెద్ద ఎవరు అందరు కాదు కదా. సో కాబట్టి స్మాల్ కోఆర్డినేషన్, బట్
ఈ అండర్స్టాండింగ్ లాజిక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. యా, ఎనీ క్వశ్చన్స్? సో సపోజ్ ఇదే సినారియోలో నేను రోల్ చేంజెస్ ఒక ట్రాన్స్పోర్ట్ లో పెట్టిన, ఈ మధ్య కూడా సేమ్ రోల్ చేంజెస్ చేసుకోవాల్సి వచ్చింది ఆ అమ్మాయి. కానీ ఆ అమ్మాయి చూసి ఓకే లాస్ట్ చేంజ్డ్ బై ఇప్పుడు నేను ఏమంటే నేను షిఫ్ట్ లో ఉన్నా లేకపోతే నేను ఫోన్ ఎత్తినా ఈ డిస్కషన్ జరుగుతుంది. నేను ఈ రోల్ చేంజెస్ ఈ ట్రాన్స్పోర్ట్ లో పెట్టినా సడన్ గా నేను సిక్ లీవ్ అయిను, అబ్స్కండ్ అయిను, వాట్ ఎవర్, నా నుంచి రెస్పాండ్ లేదు. దెన్ వాట్ ఆర్ ద నెక్స్ట్ వేస్ టు ఫైండ్ అవుట్? ఎనీ గెసెస్? ఐ డోంట్ నో, దిస్ ఇస్ బీన్ స్టక్. లేకపోతే నాకు ఈ మధ్య పంచాయతీ అని నేను మాట్లాడలే, ఈ మధ్య రోల్ చేంజ్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తుంది? ఈ మధ్య ఫోన్ ఎత్తడం లేదు, నేను ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ టు హర్. అప్పుడు ఈ మధ్య ఏం చేయాలి? చేసేది ఏం లేదన్న, కొత్త టికెట్ చేయడమే. ఆమె అసలు క్రియేట్ చేయలేదు కదా, ఆమె ఏం చేయలేదు. ఈ రోజు ఆమె కూడా ఒక టికెట్ వచ్చింది, ఈ రోజు చేంజ్ చేయాలంటది. చూస్తేనేమో నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చేంజ్ చేసిన, ఇప్పుడు నేను ఆమెకు రెస్పాండ్ అవుతలే. ఇప్పుడు ఈ మధ్య ఏం చేయాలి నెక్స్ట్? నా చేంజెస్ ఎక్కడ ఉన్నాయో ఆమెకు తెలియదు, నేను చెప్పట్లేదు. షేర్ పాయింట్లు లేవు, షేర్ పాయింట్ కూడా లేదు. నేను చెప్పినా కదా, షేర్ పాయింట్లు అనేది ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు షేర్ పాయింట్లు అవన్నీ పెట్టాం. షేర్ పాయింట్లు ఉంటే ఏం తెలుస్తుంది? నేను ఆడ రోల్ పెడతా చేంజ్ చేసినా తెలుస్తుంది, కానీ నా రోల్ ఎక్కడ ఉంది, దీని కథ ఏంది, కార్ఖానా ఏంది, ఎట్లా తెలుస్తుంది? హౌ? ఎందుకంటే ఈ క్లారిటీ లేనిది ఆ అమ్మాయి ముందరికి వెళ్ళలేదు. అది ఏమైనా జరగవచ్చు, నా చేంజెస్ ముందరికి తీసుకుపోయినట్టే కదా. దీనికి కూడా చేంజ్ డాక్యుమెంట్స్ ఉంటాయా అన్న యూటిలిటీస్ లో? ఎందుకుండు? స్నోలో చూడాలి స్టేటస్, సిఆర్ స్టేటస్. ఎక్కడ సార్? స్నోలో ఎక్కడి వరకు వచ్చింది అని. స్నోనా అంటే మంచా? సర్వీస్ లో. సర్వీస్ స్నోలో. స్నోలో ఏం చూస్తావు? స్నోలో ఏం అప్డేట్ చేస్తావు? నేనైతే ఇప్పటివరకు కంప్లీట్ అయినప్పుడు కంప్లీట్ అని పెడతా, అంతకుమించి దానిలో ఏం అప్డేట్ ఉంటుంది? సో ఇక్కడ యూటిలిటీస్ లో చేంజ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. వ్యాలిడ్ క్వశ్చన్. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏంది, మనం ఏం చేంజెస్ చేసామనేది తెలుస్తుంది కదా. సపోజ్ లాస్ట్ చేంజ్ పై నా పేరు చూపిస్తుంది కదా. సో ఇక్కడ సపోజ్ నా ఐడియా ఇచ్చాను, నేనేం చేంజెస్ చేశాను ఇట్లా తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఇది. అంటే సెకండ్ థింగ్, చేంజ్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా రిఫర్ చేయాలి. నేను చెప్పట్లేను కదా, ఆబ్వియస్ నువ్వే తెలుసుకో సిస్టంలోకి వెళ్ళి. ఇలా తెలుసుకోవచ్చు. అందుకే మీకు ఎప్పుడేం చెప్పాను, ఐ ఆల్వేస్ గో విత్ ఆథరైజేషన్ డేటా రాదర్ దాన్. దీంట్లో అయితే క్లియర్ పిక్చర్ వస్తుంది. నేనేం చేంజెస్ చేయలేదు. మనం క్రియేట్ చేశాను కదా, నేను చేంజెస్ చేయలేదు కదా. టైం బట్టి అగైన్ నేనే యూజర్ అయ్యాను, ఇప్పుడు తీసేస్తాను. చేంజ్ డాక్యుమెంట్స్ రిఫర్ చేసుకుంటాము. ప్రాబబ్లీ ఇన్ డిసెండింగ్ వే. లాస్ట్ చేంజ్ బై చూపిస్తుంది కదా, లాస్ట్ చేంజ్ ఏం చేశాడు అనేది ఇది చూసుకుంటాం. ఆయన రెస్పాండ్ అవుతలేడు, ఇక నేను రెస్పాండ్ అవుతలేను. ఆమె చేంజెస్ మాత్రం వెరీ అర్జెంట్ ఉన్నాయి. పోతుంది, నేను ఏమేమి యాడ్ చేసినా ఎన్ని డిలీట్ చేస్తుంది, ఎందుకంటే ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ నో. సో కానీ ఇది చేసే ముందర ఓ పని చేయాలి. ఏం చేయాలి? సపోజ్ ఆ అమ్మాయి నా పిఎఫ్సిజీలో చెక్ చేసింది, నా చేంజెస్ వచ్చేసి లాస్ట్ మండే చేసుకున్నాను. ఓకే, లాస్ట్ మండే చేంజెస్ చేశాను. హౌ హిమజాన్ కెన్ చెక్ వేర్ మై చేంజెస్ ఆర్? సరే, ఇదంతా బాగానే ఉంది. సిస్టంలో చేంజ్ డాక్యుమెంట్స్ కనబడితే నేనేం యాడ్ చేసా, ఏం తీసేస్తున్నాను. కానీ
సిస్టంలో ఈ చేంజెస్ ఎక్కడ ఉన్నాయి? డెవలప్మెంట్లో ఉన్నాయా, క్వాలిటీలో ఉన్నాయా, ప్రొడక్షన్లో ఉన్నాయా, ఏ ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవచ్చు? డెవలప్మెంట్ లో ఉంటాయి. SC09 లో చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఒక్కసారి ఎందుకు పని ఇక్కడ ఎక్కడ చెక్ చేస్తే SC09. ఓకే, ఆ యూజర్ ఐడిలో మీ ఐడి పెట్టి మీ పైన ఏమేమి ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయో డిస్ప్లే చేయాలి. చేసి సో ఏ రోల్కి అయితే వర్క్ చేస్తున్నానో ఈ టీఆర్స్లో ఆ రోల్ ఎక్కడుందో చూసుకొని ఆ టీఆర్ని ఓపెన్ చేసుకోవాలి. రాలేదు కదా? 100 వల్లనా సర్చ్ తీయనంటావా? ఓకే, రియల్ టైం ఇట్లా మనం రూల్ చేంజెస్ చేసే వాళ్ళపైన ట్రాన్స్పోర్ట్లు ఎన్ని ఉంటాయి? ఒక 100 ఉంటాయి. ఒక్కొక్క రూల్కి ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి చెక్ చేస్తావా? ఫనీ சொல்லுங்க సార్. అన్నా అవు ఎప్పుడైనా SC03 వాడారా? వాడినామన్నా. స్క్రీన్ అన్నా కనిపిస్తుందా? SC03కి వెళ్ళి సర్చ్ ఫర్ ఆబ్జెక్ట్స్ వెళ్ళి మనం ఏం కనుక్కోవాలి? రోల్ కనుక్కోవాలి కదా. పైవన్నీ ఇగ్నోర్ చేయండి. ఓకే, రోల్కి ఏముంటుంది ఐడియల్గా? అక్కడ రోల్ అని కొట్టండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. యూ షుడ్ నో హౌ టు యూజ్ అని చెప్పాను కదా ముందు నుంచి. అంటే రోల్ ఇది ఇవ్వండి. ఓకే, చెక్ చూడండి ఇక్కడ రోలు, ఈ ఆబ్జెక్ట్ పేరు ఇది ఇచ్చేస్తే ఈ రోలు ఏ ట్రాన్స్పోర్ట్ ఉందో ఇమీడియట్ గా చెప్పిస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ కదా, ఈ ట్రాన్స్పోర్ట్ కి వెళ్తా నేను. స్టేటస్ కూడా చూడండి, కస్టమైజింగ్ రిక్వెస్ట్ రిలీజ్ లో ఉంది. ఓకే, రిలీజ్ చేసిండు. ఓకే, వన్ థింగ్ ఐ అండర్స్టూడ్ ఇస్ ట్రాన్స్పోర్ట్ హస్ బీన్ రిలీజ్డ్. డైరెక్ట్లీ గో టు ద ట్రాన్స్పోర్ట్. సపోజ్ ఈ రోజు 10 ట్రాన్స్పోర్ట్లు ఉంటే 10 ట్రాన్స్పోర్ట్లు వస్తాయి అక్కడ. ఓకే, రిలీజ్ చేసిండు. ఇది ఎక్కడ వరకు పోయింది? ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లాగ్స్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ లాగ్స్ క్లిక్ చేయండి. సో ఇది క్వాలిటీకి పోలే అనమాట. ఇట్లా చూస్తే తెలిసిపోతుంది మనకు. ఓకే, సో క్వాలిటీకి పోతే ఇక్కడ ఒక లాగ్ ఇట్లా వస్తుంది 4 స్టెప్స్. ఇక్కడ ఒక లాగ్ ప్రొడక్షన్ పోతే ఇట్లా ఒక 4 స్టెప్స్ ఇలా వస్తుంది. యా, సో ఇది బట్టి ఈ ట్రాన్స్పోర్ట్ చేంజెస్ ఎక్కడి వరకు వెళ్ళాయి అనేది చూడొచ్చు. ఫెయిర్ ఎనఫ్. ఎక్కడ చూసినట్టుందా ఫనీ? ఇవన్నీ ఇక్కడ విన్నట్టుందా? సబ్జెక్ట్ లో టచ్ లేకపోతే ఇట్లనే ఉంటుంది. డూయింగ్ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్లీ అండ్ యూ షుడ్ నో. మనం చేసే పని కాకుండా చుట్టుపక్కల జరిగేది కూడా మనం తెలుసుకోవాలి. సో SC03 ద్వారా మనం చూసి ఏ ట్రాన్స్పోర్ట్ లో పెట్టాడు సంజీవ్ అని చూసి ఆ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ వరకు ఉంది, డెవలప్మెంట్ లోనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. క్వాలిటీలో ఉంటే మళ్ళీ ఆలోచించాలి. ఆయన చేంజెస్ తీస్తే మళ్ళీ క్వాలిటీలో టెస్టింగ్ నడుస్తుందా ఇవన్నీ. బికాజ్ నేనేం రెస్పాండ్ అవ్వట్లేదు కదా, అందుకని ఈ మీద చేంజెస్ ఏం అర్జెంటు. బిజినెస్ ఎస్కలేషన్ అవుతుంది. ఆమె రోల్లోకి వెళ్తుంది, నా చేంజెస్ అన్ని డిలీట్ చేసేస్తుంది, ఆమె చేంజెస్ పెట్టుకుంటుంది, సపోర్ట్ ఒకటి మూవ్ చేసుకుంటుంది, నాకు పెద్ద మెయిల్ పెట్టేస్తుంది, కాపీ లీడ్ పెట్టేసి సంజీవ్ ఐ రిమూవ్ యువర్ చేంజెస్ బేస్డ్ ఆన్ మై ఎమర్జెన్సీ అండ్ యూ కెన్ యాడ్ బ్యాక్ యువర్ చేంజెస్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్తాను. యాజ్ యూఆర్ నాట్ రెస్పాండింగ్. అంటే తప్పు నా వైపే ఉంది కదా, నేను రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి నథింగ్ రాంగ్. షీ విల్ డిలీట్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి ఎండ్ అప్ ఫర్ టుడే? ఒక డౌట్. ఇందాక
మన ఇద్దరు చేంజెస్ లో నాది మూవ్ అవ్వాలి, మీది క్వాలిటీలో ఆగిపోయింది కదా అంటే ఎగ్జాంపుల్, అప్పుడు మీరు క్యాప్చర్ చేసిన టీఆర్ ఉంటది కదా, అది అలానే ఉండిపోతుంది ఓకే. బట్ మళ్ళీ మీరు కొత్త టీఆర్ తీసుకొని డెవలప్మెంట్ లో చేంజెస్ అన్ని మళ్ళీ మాడిఫై చేసిన తర్వాత ఆ క్వాలిటీలో ఎగ్జిస్టింగ్ టీఆర్ లో చేంజెస్ లోపల క్యాప్చర్ అయ్యి ఉన్నాయి అలానే ఉంటాయా, అవి అవి కూడా డమ్మీ అయిపోతాయా? నీకు అది అయిపోయింది, దాన్ని కథ పడిచినట్టే. వీఆర్ ఓవర్ రేటింగ్ దట్ నో. సో అన్లెస్ అంటిల్ దట్ ట్రాన్స్పోర్ట్ ఈస్ మూవ్డ్, ఏం ఇంపాక్ట్ ఉండదు. అదే అన్న, ఇప్పుడు మళ్ళీ మీరు మీ చేంజెస్ చేయాలనుకున్నప్పుడు ఆ క్వాలిటీలో ఉన్న ఎగ్జిస్టింగ్ మీ పాత టీఆర్ ని మూవ్ చేస్తే మూవ్ అవుతుందా? కాదు కదా. పాత టీఆర్ ని జోలికి పోవద్దనే చెప్పేస్తున్నా, అయిపోయింది. ఆ 2 టీఆర్లు స్టోరీ ఎండ్స్. నీది నాది టచ్ ఏమి. ఇంకా నువ్వు అన్న మనం అనుకున్న సినారీలు ఏంది, నువ్వు ఒక కొత్త ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసి మళ్ళా నీ చేంజెస్ ముందరికి తీసుకుపోతావు. ఓకే, దాని తర్వాత నేను ఒక ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసి నా చేంజెస్ తీసుకెళ్ళి పోతా. పాత ట్రాన్స్పోర్ట్స్ అనేవి బికాస్ దే ఆఫ్ నో యూస్. వీ షుడ్ నాట్ టచ్ ది ఓల్డ్ ట్రాన్స్పోర్ట్స్. ఓకే అన్న. యా, సో మళ్ళీ వాడు బేసిస్ వాళ్ళు రిలీజ్ టీమ్ వాళ్ళు అడుగుతారు పాత ట్రాన్స్పోర్ట్ ని ఏం చేయాలి అంటే, సారీ, న్యూ ట్రాన్స్పోర్ట్స్ విల్ ఓవర్ రైట్ ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ చేంజెస్ అని మళ్ళా కొత్త ట్రాన్స్పోర్ట్లు వాళ్ళ ఎన్సీ నార్మల్ చేంజ్ లో అప్డేట్ చేసి వాళ్ళకి అప్డేట్ చేస్తాం. ఇఫ్ దే ఆర్ ఆఫ్ నో యూస్, దే విల్ డిలీట్ యాజ్ పర్ దర్ ఓన్ కోర్స్ ఆఫ్ ప్రాసెస్, దే విల్ డూ ఇట్. పాత ట్రాన్స్పోర్ట్లు మళ్ళా చేసి మళ్ళా మన ఈ కొత్త చేసి ఇంత కన్ఫ్యూజ్ ఎందుకు ఎరేజ్ చేయాలి? మళ్ళీ అనట్లే, ఆ ఉన్నదాన్ని తీసుకెళ్తే మీ చేంజ్ వస్తుందా అని డౌట్ అడిగి. అంటే మళ్ళీ అప్రూవల్ తెచ్చుకోవాలి ఫస్ట్ నుంచి, ఇదంతా ఎందుకని ఈ మధ్య అడుగుతుంది. అలా కూడా కాదు, ఇప్పుడు నేను ఆప్షన్ లేదు. 2 రిలీజ్ అయ్యి మళ్ళీ అక్కడికి వస్తున్నా. 2 రిలీజ్ అయ్యి క్వాలిటీలో ఉన్నాయి. నువ్వు నీ చేంజ్ తీసుకపోతే నా చేంజ్ కూడా వస్తుంది, నా చేంజ్ తీసుకపోతే నీ చేంజ్ రాదు. కాకపోతే నా చేంజ్ ఇప్పుడు పోదు, 10 రోజుల తర్వాత పోతుంది, నీది ఇమీడియట్ గా పోవాలి. అది కాదన్నా, అది కాదు. ఇప్పుడు మీరు రిలీజ్ చేసుకొని క్వాలిటీలో పెట్టుకున్నారు, నాది ఎమర్జెన్సీ ఉంది ప్రొడక్షన్ కి, మీరు మళ్ళీ డెవలప్మెంట్ లో వదిలే అక్కడి నుంచి కంటిన్యూ ఉంది ఉన్నప్పుడు నాది వెళ్ళాలంటే మళ్ళీ మీరు కొత్త టీఆర్ తీసుకొని మీ చేంజెస్ తీసేసి మూవ్ చేసిర్రు, నేను నాది ప్రొడక్షన్ దాకా తీసుకెళ్లిపోయినా నాది అయిపోయింది. చెప్పేది అందుకే ఇష్యూ నీ దగ్గరకు వచ్చింది, నువ్వే తొందరగా వెళ్ళాలి నాకంటే. నువ్వు డెవలప్మెంట్కి వెళ్తావు, నువ్వు మళ్ళా ఒక ఫ్రెష్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని రోల్ చేంజెస్కి వెళ్ళి నా వాల్యూస్ తీసేసి నీ వాల్యూస్ పెడతావు, నీ వాల్యూస్ పెట్టి నువ్వు మళ్ళా ఫ్రెష్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకెళ్తావు ప్రొడక్షన్ వరకు. ఓకే, నేనేం చేయను. నీ చేంజెస్ తర్వాత మళ్ళా నేను నా 456 యాడ్ చేసిన కదా, ఆ 456 ని మళ్ళా నేను ఫ్రెష్ కొత్త ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసి మళ్ళా రిలీజ్ చేసుకొని, ఇదంతా అక్కడ ఎవడైతే టెస్ట్ చేస్తుండో క్వాలిటీలో డెవలప్మెంట్ లో ఈ ఫంక్షనల్ టీం వాళ్ళు టెస్ట్ చేస్తుండో వాళ్ళకి తెలియకుండానే జరిగిపోవాలి. వాళ్ళు పుసుకున్న ఏదో టెస్టింగ్ నడుస్తుంది ఆడ మధ్యలో మనం ఇవన్నీ చేసుకున్నప్పుడు ఇట్ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్. నేను రోజంతా ఇదే పంచాయతీ చేసుకుంటుంటే వాడేమంటాడు, బాస్ మళ్ళీ చేంజెస్ కనబడతలేదు, నా టెస్టింగ్ ఆగిపోయిందని వాడంటాడు. ఇవన్నీ ఇంటర్నల్ కోఆర్డినేషన్ ద్వారా జరిగిపోవాలి. ఓకే, ఇప్పుడు ఏమైనా డౌట్ ఉందా? అంటే అదే అన్న, నాకు చెప్పడానికి రావట్లే. ఇప్పుడు మీది క్వాలిటీలో ఉంది కదా, నాది అయిపోయింది, నేను మీ చేంజెస్ తీసేసా, నేను మూవ్ చేసుకున్నా, అయిపోయింది. మీరు వచ్చి నుంచి పీకి మూవ్ చేసుకుంటారా అని అడుగుతున్నా, అట్లా చేస్తే వెళ్తాయా అని అడుగుతున్నా. అదే అమ్మా, ఇప్పుడు నువ్వేం చేసినావు, మళ్ళా కొత్త ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసి ఓన్లీ నీ చేంజెస్ తీసుకుపోతున్నావు. అవును, మరి నేను నీ చేంజెస్ పోయినప్పుడు నీ ట్రాన్స్పోర్ట్ కూడా వచ్చి మళ్ళా క్వాలిటీలో కూర్చుంటదా? అవును, సెకండ్ టైం అవును, క్వాలిటీలో కూర్చున్నప్పుడు ఆ రోల్ కూడా వచ్చి కూర్చుంటే దాని అర్థం సో మీరు డిలీట్ అయిపోతాయి. ఖచ్చితంగా నువ్వు చేసే పంచాయితే నాది డిలీట్ చేసి నీ ఒక్కదాని వరకే తీసుకెళ్లాలనే మనం ఇంకో ట్రాన్స్పోర్ట్ క్రియేట్ చేసినాం. అదే అడిగిన టీఆర్ డమ్మీ అయిపోతుంది కదా అప్పుడు వాల్యూస్ అని. ఓకే అన్న, డమ్మీ ఇన్ ద సెన్స్ వాడము, వీఆర్ నాట్ యూజింగ్ ఇట్. డమ్మీ ఇన్ ద సెన్స్ ఎస్, ఇట్ విల్ బి దేర్ ఇన్ ద సిస్టమ్. ఆ రోల్ ఉంటది, ఆ టీఆర్ ఉంటది, అవి ఎట్టనే ఉంటాయి. ఎప్పుడన్నా దాన్ని టచ్ చేద్దని చెప్తాం, ఎందుకంటే రిలీజ్ చేసినావు కాబట్టి దాని పేరు కూడా మార్చడానికి కుదరదు. అందుకని ఇట్లాంటి కొన్ని
డెవలప్మెంట్ లో మనం పొరపాటున క్రియేట్ చేసిన ట్రాన్స్పోర్ట్ లోకి డూ నాట్ ట్రాన్స్పోర్ట్ అనే ట్యాగ్ పెట్టుకుంటాం అక్కడ హ్యాష్ ట్యాగ్. సో జనరల్ గా ఏంటంటే అది ఒకసారి రిలీజ్ అయినాక ఏం చేయలేం కాబట్టి జస్ట్ ఇగ్నోర్ ఇట్, అంతకుమించి చేంజ్ చేయలేం. అందుకనే వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ డూయింగ్ దిస్ మూవింగ్ అంటిల్ క్వాలిటీ. అందుకనే దీని రిలీజ్ విండోలు ఇవన్నీ చూసుకుంటాం. క్లియరా? ఇంకేం డౌట్ ఉందా? అంతే అన్న. ఫణికుమార్, ఆర్ వి గుడ్ టు క్లోజ్ టుడే? క్లియర్ క్లోజ్ అన్న, క్లోజ్. ఓకే, సో సపోజ్ లాస్ట్ క్వశ్చన్, ఒక వర్క్ బెంచ్ ఒక కస్టమైజింగ్ టిఆర్ ఉంది. ఓకే, ఆ సీక్వెన్స్ ఎట్లా పంపిస్తాం మనం క్వాలిటీకి ప్రొడక్షన్ కి పంపాలంటే? సీక్వెన్స్ అట్లా ఏముండదు అన్న. సరే క్లోజ్ చేద్దాం ఇక, మళ్ళీ ఎందుకు పంచాయతీ. అరే ఒక సీక్వెన్స్ లో పంపవా? ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ అవ్వలే పంపుతావా? ఫస్ట్ వర్క్ బెంచ్ పంపించిన తర్వాత ఫస్ట్ వర్క్ బెంచ్ పంపిస్తామన్నా. అదే చెప్పిన, ఎప్పుడైనా నిన్న చెప్పిన ఆల్రెడీ. చెప్పిన తర్వాత మళ్ళా చెప్తుండే ఫణికుమార్. అమ్మా సరే అమ్మా, మళ్ళీ సెషన్ పెట్టుకుందాం ఫణికుమార్ 1-to-1 సెషన్. ఆల్ రైట్ దెన్, లెట్స్ క్యాచ్ అప్ టుమారో. ఎప్పుడైనా వర్క్ బెంచే ముందర పంపుతాం. ఓకే, మనం చేసేది SU24 రోల్ చేంజెస్. ఇంకో 20 ఏళ్ళు పని చేసినా ఇంతకు మించి ఏం చేంజెస్ చేయమ్మా. వర్క్ బెంచ్ ముందర పోతుంది, దాని తర్వాత రోల్ చేంజెస్ వెళ్తాయి. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫాలో దట్ సీక్వెన్స్. రిలీజ్ టీమ్ కూడా మనం ఒక 4 ట్రాన్స్పోర్ట్లు ఇస్తే వాడు అడుగుతాడు ఏ ఆర్డర్ లో పోవాలి ప్లీజ్ మెన్షన్ అని. ఒక ఇచ్చినప్పుడు మనం ఆర్డర్ ప్రకారం ఇస్తే వాడు ఆర్డర్ ప్రకారం మూవ్ చేస్తాడు. అటెండ్ నువ్వు చేసిన అనడానికి ఏమి ఉండదు, వాడు క్లియర్ తీసి నువ్వు పెట్టిన ఆర్డరే అని చెప్తాడు. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఆల్ రైట్ దెన్, లెట్స్ క్యాచ్ అప్ టుమారో సేమ్ టైమ్ 8:30. బాయ్ బ్రో. ఈరోజు బాగానే క్లాస్ పెట్టినట్టున్నాడు అందరికీ. రోజు అడుగుతుందా? ఈరోజు అడిగింది. ప్రాక్టీస్ చేయట్లేదని చూస్తున్నా. ప్రాక్టీస్ చేయట్లేదని తిడుతుంది ఎవరిని? అందరినీ.